దూరంగా పొలిమేరలో ఉండే ఒక ఇల్లుని తీసుకొని ఆ ఇంట్లో ఆమె అక్కడ ఆ ఊర్లో ఉండేటువంటి వాళ్ళతో వ్యభిచారం చేయడం స్టార్ట్ చేస్తా ఉంది. ఒక వ్యక్తిని గెలుచుకునే విధంగా ఎట్లా సరిచేయాలి, ఒక వ్యక్తి వినే విధంగా ఎట్లా సరిచేయాలి, ఒక వ్యక్తిని గౌరవపూర్వకంగా అంటే అసే ఫోన్ పక్కన పెట్టానా బాగా మార్కులు బాగా వస్తాయి తర్వాత కావాలని చూసుకుందిలే అని అన్నావు అనుకోండి, నువ్వు వాయిస్లో టోన్ ఎట్లా ఉంది, నాన్న అనే పదం అన్నా సరే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే లేకపోతే సున్నితంగా మీరు సరిదిద్దేటప్పుడు మీ రిలేషన్షిప్ అలానే ఉంటుంది. 3, మీరు సున్నితంగా విమర్శించిన దానికి మీ మీద గౌరవం కూడా పెరగద్ది. అంతే సార్దే మాస్టర్ మైండ్ అది ఒక్కటి కానీ సార్లో కానీ లేకపోతే ఇంక సార్ని కొట్టేవాడు మగోడే ఉండడు అని అన్నాం అనుకోండి. ఆ ఒక్కటంటే ఏంటి, ఆ ఒక్కటో ఏం కావాలనేది ఆ వ్యక్తి చెప్పామనుకోండి, అంటే అవతల వ్యక్తి కేవలం మనలో ఉండే చెడు కూడా మాత్రమే కాదు మంచిని కూడా గుర్తిస్తున్నాడు అని అవతల వ్యక్తి గమనించాలన్నమాట. నువ్వు ఇంత మంచిదాను కాబట్టి, ఎంత దయగలిగిన దాని కాబట్టి మీ అర్థం చూస్తా ఉన్నావు అని ఇట్లా వాళ్ళలో ఉండేటువంటి మంచి ఎవరైనా సరే సరిదిద్దాలనుకుంటే వినడానికి ఇష్టపడరు. కానీ ఇటువంటి విధంగా వాళ్ళలో ఉండేటువంటి మంచి విషయాలను ప్రశంసించామనుకోండి, మీరు కూడా ఇట్లా అడగండి మీ భర్తని, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అవునా, ప్రేమిస్తాను. అయితే ఆ చెడు అలవాటు మానేసి. నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అవునా, ప్రేమిస్తున్నానే, ఆ చెడు అలవాటు మానేసి. ఈ విధంగా ప్రశ్నలు అడిగినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి సెల్ఫ్ రియలైజేషన్ అవుతాడు అన్నమాట. వాళ్ళలో ఉండే తప్పుల్ని వాళ్ళే, నీకు ఎంత చెప్పినా వేస్టేరా అని అన్నావు అనుకోండి, ఇప్పుడు గాయ చెప్పిందంతా వేస్ట్ అయిపోద్దా అవదా? నువ్వు మారుతామని నాకు నమ్మకం. ఈరోజు గారు నువ్వు వేయకపోయినా నీకు విషయం అర్థం అవుతుంది, నువ్వు తెలుసుకుంటున్నా నమ్మకం. ఇవన్నీ ఏం చేస్తా ఎక్స్పెక్టేషన్ అంటే అవతల వ్యక్తి మారుతాడు. మళ్ళీ ఆ సుఖాలన్నీ ఆమె లేకపోవడంతో మళ్ళీ ఆ ఊర్లో మళ్ళీ పనిచేసింది. ఏంటో పని అంటే వ్యభిచారం అనేటువంటి ఇన్స్టిట్యూషన్ ఆపించింది. ఒక్కొక్కసారి మనుషులం కాబట్టి మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. మనలాగే ఇతరులు కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలా పొరపాట్లు చేసేటప్పుడు లేదా వాళ్ళు తప్పులు చేసేటప్పుడు మనం వాళ్ళని సరిచేయాల్సి వస్తుంది. అవునా కాదా? ఉదాహరణకి ఆఫీస్లో ఎవరన్నా లేటుగా వచ్చారనుకోండి, లేటుగా వచ్చారు అని వాళ్ళని సరిదిద్దాలి మనం. అప్పుడు మీరైతే ఎలా సరిదిద్దుతారు చెప్పండి? ఏం టైంకి వచ్చేది తెలీదా, బొత్తిగా టైం సెన్స్ లేదు నీకు అని అన్నాం అనుకోండి, అది సరిగ్గా సరిదిద్దడం అని అంటారా? అలా కాకుండా ఏమి ఆఫీస్కి ఏమి లేటుగా వచ్చావు, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా అని అన్నాం అనుకోండి, ఇది ఎలా ఉంది అంటే మొదటి విధంగా చెప్తే మనుషులు వింటారా, రెండో విధంగా చెప్తే మనుషులు వింటారా? మొదటి విధానం ఎట్లా ఉందంటే కొంచెం కఠినంగా ఉంది, వాళ్ళని ఏదో అటాక్ చేస్తున్నట్టుగా ఉంది, దాడి చేస్తున్నట్టుగా ఉంది. కానీ రెండో విధానం ఎట్లా ఉందంటే వాళ్ళు ఏదో జెన్యూన్ కారణంతోనే లేటుగా వచ్చారు అని మనం అనుకుంటున్నట్టు వాళ్ళకి తెలియజేస్తున్నాం. అంటే వాళ్ళని ఏదో అనుమానిస్తున్నాం, వాళ్ళ మీద దాడి చేస్తున్నాం, వాళ్ళని ఏదో చేస్తున్నాం అన్నట్టు కాకుండా ఒక మంచి ధోరణిలో మనం ఈ విధంగా చేస్తాం. ఎప్పుడన్నా సరే ఇతరులని సరిదిద్దేటప్పుడు వాళ్ళు ఇష్టపడతారా? మిమ్మల్ని ఎవరైనా సరిదిద్దుతున్నారనుకోండి, మీరు ఇష్టపడతారా? సరిదిద్దడం అనేది చాలా ఎవరు కూడా ఇష్టపడరు. సరే అలా అని అవతల వ్యక్తి బాధపడతాడు కదా. కొన్నిసార్లు సరిదిద్దితే అవతల వ్యక్తితో ఉన్న సంబంధం కూడా పోద్ది. అవునా కదా? అంతవరకు ఉన్న మంచి సంబంధం కూడా పోద్ది. కాబట్టి ఇటువంటి సమయంలో అవతల వ్యక్తిని సరిదిద్దాలి. ఒకవేళ సరిదిద్దకపోతే ఏమవుద్ది? సరిదిద్దకపోతే ఆ వ్యక్తికి మాత్రమే కాదు, మనకు కూడా రేపొద్దున నష్టం వస్తుంది. మనం ఒక కుటుంబంలో ఉన్నాం అనుకోండి, కుటుంబంలో ఉండే ఒక వ్యక్తిని సరిదిద్దకపోతే కుటుంబంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ ఒక్క వ్యక్తి వల్ల రేపొద్దున ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆఫీసులో ఆ ఒక్కరు చేసిన తప్పు వల్ల ఆఫీస్ అంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. సంఘంలో కూడా అంతే. భూమి మీద ఉన్నటువంటి మనందరం కూడా గ్రూపులుగా ఉంటాం. ఒకవేళ మనలో ఒకరిలో ఉన్నటువంటి ఒకరిని మనం సరిగ్గా సరిదిద్దుకోలేకపోతే ఆ తప్పు కాస్త కుటుంబం మీద ఏ విధంగా అయితే భారం చూపిస్తుందో ఆ విధంగా చేసే పనిలో భారం చూపిస్తుంది, ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు పెట్టద్ది, అదేవిధంగా సంఘాన్ని కూడా ఇబ్బంది చేస్తుంది అనమాట. కాబట్టి అవతల వ్యక్తికేమో మనం ఏమైనా సరిదిద్దితే అవతల వ్యక్తి నచ్చడు, కానీ అలా అని సరిదిద్దామనంటే కూడా ఇట్లా పెద్ద సమస్య అయిపోద్ది. కాబట్టి ఇటువంటి సమయంలో ఒక వ్యక్తిని సరిగ్గా ఎట్లా సరిచేయాలి, ఒక వ్యక్తిని గెలుచుకునే విధంగా ఎట్లా సరిచేయాలి, ఒక వ్యక్తి వినే విధంగా ఎట్లా సరిచేయాలి, ఒక వ్యక్తిని గౌరవపూర్వకంగా అంటే సరిదిద్దిన తర్వాత కూడా ఆ వ్యక్తిని మనం ఎట్లా గెలుచుకొని తిరిగి అదే విధమైనటువంటి సంబంధాన్ని ఎట్లా నెలకొల్పుకోవాలి అనే దాని గురించే, ఒక మంచి విధానంలో ఎట్లా ఇతరుల్ని సరిదిద్దాలనే దాని గురించే ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. మీకు ఇచ్చిన అవుట్లైన్లో చూడండి, గతించిన వారం కూడా నేను ఒక వాక్యం చెప్పాను. ఏంటంటే ఎట్లా ఇతరుల్ని సరిదిద్దకూడదు అనే చెప్పాను. ఏం చెప్పాను? ఇతరుల్ని ఈ విధంగా సరిచేయకూడదని కొన్ని పాయింట్స్ చెప్పాను అనమాట.
అయితే సేమ్ అవే వాటిల్లో కొన్ని ముఖ్యమైన పాయింట్లు, ఒక 4 పాయింట్లు మళ్ళీ రివైజ్ చేసుకుందాం. ఏంటంటే అక్కడ మీకు ఇచ్చిన అవుట్లైన్లో చూడండి, సరిదిద్దే ముందు సరిచూసుకోవాల్సినటువంటివి ఈ 4 ముఖ్యంగా. అంటే ఈ మెసేజ్లో వీటిని కూడా మనం సరిచూసుకోవాలి. ఒక వ్యక్తిని సరిచూసుకునే సమయంలో, ఒక వ్యక్తిని సరిదిద్దే సమయంలో ఏంటిదంటే మొట్టమొదటిది మనం రాసుకోండి. అక్కడ ఏంటంటే సరిదిద్దే ముందు సరిచూసుకోవాల్సిన మొట్టమొదటిది దేవుని సహాయం కోసం ప్రార్థించానా? రాసుకోండి. సరిదిద్దేటప్పుడు ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? ఇంట్లో మీ కొడుకో కూతురో తప్పు చేశారు, లేకపోతే ఇంట్లో మీ తండ్రో తల్లో తప్పు చేశారు, అప్పుడు ఎప్పుడన్నా సరే వాళ్ళని సరిదిద్దే సమయంలో ఎప్పుడన్నా సరే ప్రార్థన చేశారా? మనం ప్రార్థన చేయకపోతే దేవుడు అవసరం లేదు నాకు అని అన్నట్టే. కాబట్టి ఎప్పుడన్నా సరే ఒక వ్యక్తిని సరిదిద్దే సమయంలో మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే దాని గురించి, ప్రభువా నేను ఆ వ్యక్తిని సరిచేయడానికి పోతున్నాను, ఆ వ్యక్తి వినడానికి మంచి మనసుని మంచి వాతావరణాన్ని దయచేదేవా అని మనం ప్రార్థన చేసుకోవాలి. రెండోది మనం సరిచూసుకోవాల్సింది ఏంటంటే ఇది తగిన సమయమేనా, తగిన ప్రదేశమేనా అని చూసుకోవాలి. తగిన సమయమేనా అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి ఆఫీసులో బాగా టైర్డ్ అయిపోయి వచ్చినప్పుడు, లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళు బాగా పనులన్నీ చేసేసి బాగా అలసిపోయినప్పుడు చిరాకులో ఉంటారా ఉండరా? అటువంటి సమయంలో మీరు ఏదైనా మంచి మాటలు చెప్పి వాళ్ళని ఏదైనా సరి చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళు సరి చేసుకుంటారా? ఉదాహరణకి మీ కొడుకో కూతురు ఏదో టెన్షన్లో బయటకు వెళ్తా ఉన్నారు, అటువంటి సమయంలో ఎప్పుడే జరిగిన విషయం గురించి వాళ్ళని సరిదిద్దాలి. అటువంటి సమయంలో సరిదిద్దితే వాళ్ళు సరి చేసుకుంటారంటారా? కాబట్టి ఇది నిజంగా సరైన సమయమేనా? ఆ వ్యక్తి బాగా మెంటల్గా యాక్టివ్గా ఉన్నాడా, వినడానికి కూల్గా ఉన్నాడా, ప్రశాంతంగా ఉన్నాడా అనేది చూసుకోవాలి. రెండోది తగిన ప్రదేశమేనా? మనం బహిరంగంగా ఆ వ్యక్తిని సరిదిద్దుతున్నామా, లేకపోతే పబ్లిక్గా ఆ వ్యక్తిని సరిదిద్దుతున్నామా? ఇది తగినటువంటి ప్రదేశమేనా కాదా అని ఒకసారి సరి చూసుకోవాలి. మూడోది మనం చూసుకోవాల్సింది ఏంటంటే తగినంత సాన్నిహిత్యాన్ని పెంచుకున్నామా? ఏంటి? తగినంత చనువు ఆ వ్యక్తితో, తగినంత సాన్నిహిత్యాన్ని, తగినంత స్నేహాన్ని ఆ వ్యక్తితో పెంచుకున్నామా? ఒకవేళ అవతల వ్యక్తితో మంచి రిలేషన్షిప్ లేకుండా మనం ఏదైనా చెప్పామనుకోండి, అవతల వ్యక్తి వింటాడంటారా? అవతల వ్యక్తితో ఒక మంచి రిలేషన్షిప్ లేకుండా ఏదైనా చెప్పామనుకోండి, అవతల వ్యక్తి వింటాడంటారా? వినడు. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాఖీకి నాకు గొడవ పడింది అనుకోండి. గొడవ పడింది, రాఖీ ఈరోజు చర్చికి లేట్గా వచ్చాడు. నేను కూడా వాక్యం కరెక్ట్గా ఏం చెప్పానంటే చర్చికి లేట్గా రాకూడదు అది ఇదే అని చెప్పా. మామూలుగా రాఖీకి నాకు మంచి సంబంధం ఉన్నప్పుడు చర్చికి లేట్గా రాకూడదు అని అన్నారు అనుకోండి, ఆ వ్యక్తి తీసుకుంటాడా? తీసుకోడా? ఖచ్చితంగా తీసుకుంటాడు. ఎందుకని? ఏం గొడవలు జరగలేదు, అంతా మంచి ప్రశాంతంగానే ఉంది, సరే నా మంచి కోసమే కదా అని చెప్పి అన్న చెప్పుంటాడని చెప్పి ఆ వ్యక్తి సంఘానికి మంచిగా రావాలని ఆలోచిస్తాడు. ఇప్పుడు మంచి సంబంధం ఉంది కాబట్టి. కానీ ఇప్పుడేమో గొడవైంది, రాఖీకి నాకు మధ్య గొడవైంది, అన్న మనసులో పెట్టుకొని నా మీద పగ పెట్టుకొని ఈరోజు మరి చర్చికి రాలేదనే విషయాన్ని చెప్తున్నాడని అవతల వ్యక్తి వినడానికి ఇష్టపడతాడంటారా? ఇష్టపడ్డు. అంటే ఒకవేళ నాకు మీతో సన్నిహిత సంబంధం లేకపోతే, మీకు నాతో సన్నిహిత సంబంధం లేకపోతే మీరు కూడా ఇలాగే చెడు అభిప్రాయానికి వచ్చేస్తారనమాట. నా గురించే చెప్పాడు, నా గురించే పాస్టర్ గారు ఏదో పని కొట్టుకొని చెప్తున్నారు అని అనుకుంటారు. కాబట్టి మూడోది మనం ఏం చేయాలంటే ఒక వ్యక్తిని సరిదిద్దాలంటే ముందు వాళ్ళతో సరైనటువంటి రిలేషన్షిప్ మనం కలిగి ఉండాలి. ఒకవేళ సరైన రిలేషన్షిప్ లేకుండా మనం వాళ్ళతో చెప్తున్నామంటే వాళ్ళు సరిగ్గా దాన్ని వినడానికి దాన్ని ఇష్టపడరు అన్నమాట. కాబట్టి నాలుగోది చివరిది మనం సరి చూసుకోవాల్సింది ఏంటంటే మార్పు వచ్చేంత వరకు ఓపిక పట్టగలనా? మార్పు వచ్చేంత వరకు. కొన్నిసార్లు మార్పు వెంటనే రాదు, మార్పు వచ్చేంత వరకు కూడా మనం ఓపిక పట్టాలి. కాబట్టి అంతవరకు నేను ఓపిక పట్టగలిగేంత ఉందా అనేది కూడా ఒకసారి మనం ఈ 4 విషయాలు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం మెయిన్ వాక్యంలోనికి మనం వెళ్ళిపోతాం. ఇతరుల్ని సరిదిద్దే పద్ధతి ఏంటా పద్ధతి అంటే మొట్టమొదటిది రాసుకోండి. ఇతరుల్ని సరిచేసేటంలో మొట్టమొదటిది మీరు వెళ్ళంగానే ఆ వ్యక్తిలో ఉండే లోపం చెప్పేస్తారా? వెళ్ళంగానే ఆ వ్యక్తిలో ఉండే లోపం చెప్తారా? ఇప్పుడన్నా సరే మీరు ఫోన్లో ఏదన్నా ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు? ముఖ్యమైన విషయం మాట్లాడరు కొంతమంది, అది ఇది మాట్లాడి తర్వాత ముఖ్యమైన పాయింట్కి వస్తారన్నమాట. అట్లాగే మనం ఒక వ్యక్తిని సరిదిద్దాలనుకున్నప్పుడు అది ఇది మాట్లాడడం కాదు, మనం చేయాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ముందు మంచిని కొనియాడి వారి హృదయాన్ని తెరవాలి. మొట్టమొదటి చేయాల్సింది ఏంటి? ఆ వ్యక్తిలో ఉండేటువంటి మంచి వాటిని, మంచి గుణాలని కొనియాడాలి, అంటే ప్రశంసించాలి. ప్రశంసించి వారి హృదయాన్ని తెరవాలి. ఎప్పుడన్నా సరే అవతల వ్యక్తులు మనం వాళ్ళని కలవడానికి పోయినప్పుడు వాళ్ళు ఎటువంటి మూడ్లో ఉన్నారో లేదో తెలియదు. కొన్నిసార్లు అవతల వ్యక్తిని పొగిడిన వెంటనే అవతల వ్యక్తి ఎమోషన్స్ అన్నీ కూడా కూల్ అయిపోతాయి.
అంటే ఏదన్నా వ్యతిరేకించే భావన వాళ్ళలో ఏదన్నా ఉంటే అది కనుమరుగైపోయి నెమ్మదిగా వాళ్ళ శరీరంలో ఉష్ణోగ్రత నెమ్మదిగా తగ్గద్ది, వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా బాగా కూల్ అవుతాయి. అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు వినడానికి సిద్ధపడతారనమాట. మనం అవతలి వ్యక్తిలో ఉండేటువంటి మంచిని మనం గుర్తించినప్పుడు. ఒకవేళ అవతలి వ్యక్తిలో మంచిని మనం గుర్తించకుండా కేవలం వాళ్ళని సరిదిద్దుతానే ఉన్నాం అనుకోండి, ఏమవుద్ది? ఏది చేసిన ప్రతి దానికి ఏదో ఒకటి ఏళ్ళు చూపిస్తానే ఉంటావు, కానీ నేను చేసేది ఏం మంచి ఒక్కరోజు అని గుర్తుపట్టినా అని అంటారా లేదా? కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తిలో ఏ మంచి చెప్పకుండా కేవలం వాళ్ళని సరిదిద్దాయి మాత్రమే మనం చెప్తా ఉన్నామంటే ఆ వ్యక్తి ఏమవుతాడంటే ఏది చేసినా ఏదో ఒక పుల్ల పెడతావే అని మనల్ని విమర్శిస్తూ ఉంటారనమాట. అంటే విమర్శించే అదే పోద్ది అనమాట, యాటిట్యూడే పోద్ది. కాబట్టి మొట్టమొదటిది కేవలం ఈ సమయంలోనే కాదు, ఎప్పుడన్నా సరే ఒక వ్యక్తితో మంచి రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేయాలంటే ఆ వ్యక్తిలో ఉండే మంచి గుణాలని ఆ వ్యక్తికి అఫర్మ్ చేసి, అంటే వాళ్ళని దృఢపరిచి ఇవి మంచి ఉన్నాయి నీళ్ళు అని చెప్పి అలా చెప్పినప్పుడు అవతల వ్యక్తిలో ఉన్న మంచి లక్షణాలు మనం గమనించినప్పుడు అవతల వ్యక్తి మనల్ని ఇష్టపడ్డా? ఖచ్చితంగా ఇష్టపడతాడు. కాబట్టి మొట్టమొదటి మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒక వ్యక్తిని సరిదిద్దాలంటే ముందు ఆ వ్యక్తిలో ఉండే మంచిని మీరు చూసి మంచిని ముందు మీరు చెప్పాలన్నమాట. అప్పుడు మీరు అవతల వ్యక్తి వినడానికి సిద్ధపడతాడు. బైబిల్లో కూడా దేవుడు ఈ విధంగానే మనుషుల్ని సరిదిద్దేటప్పుడు లేదా సంఘాలని సరిదిద్దేటప్పుడు కూడా ఇట్లానే ఈ పద్ధతే వాడుతూ ఉంటాడు. చూడండి, మొదటి వచనం అక్కడ బైబిల్లో ఎఫెస్సు అనేటువంటి సంఘం ఉంది. ప్రకటన గ్రంథంలో ఎఫెస్సు అనే సంఘానికి వాళ్ళలో ఒక లోపం గురించి చెప్పాలి, ఒక లోపంలో వాళ్ళని సరిదిద్దాలి కాబట్టి వెంటనే పంపించి ఇద్దో ఈ లోపం ఉంది, మార్చుకోకపోతే నేను చంపేస్తానరా అని చెప్పి దేవుడు ఆ సంఘానికి సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్పలా. మొదట ఏం చెప్పాడంటే వాళ్ళలో ఉండేటువంటి మంచి గుణాల గురించి పొగిడాడు. నువ్వు ఇట్లాంటి దానివని నాకు తెలుసు, నువ్వు ఇట్లాంటి దానివని తెలుసు, నా కోసం ఇంత కష్టపడ్డావని తెలుసు, కానీ ఇదొక్కటి కొదువుగా ఉంది, ఇది కూడా కానీ నువ్వు కానీ సరి చేసుకుంటే చాలా గొప్ప స్థాయికి వెళ్తావు అని చెప్పి ఈ విధమైనటువంటి విధానం ఏం చేస్తుందంటే అవతల వ్యక్తిని వినడానికి ఇష్టపడే విధంగా చేస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడన్నా సరే మనం ఒక వ్యక్తిని సరిచేసేటప్పుడు ఆ వ్యక్తిలో ఉండే నైపుణ్యాలు ఏదన్నా ఉన్నాయా, లేకపోతే ఆ వ్యక్తిలో మంచి ఉద్దేశం, నువ్వు చాలా మంచి ఉద్దేశం ఉంది, హృదయంలో ఉండే మంచి ఉద్దేశాన్ని అన్నా సరే, వాళ్ళలో ఉండేటువంటి దయనన్నా సరే, నువ్వు ఇంత మంచిదానివి కాబట్టి, ఎంత దయ కలిగిన దానివి కాబట్టి మీ అత్తను చూస్తా ఉన్నావని, ఇట్లా వాళ్ళలో ఉండేటువంటి మంచి విషయాలు ఏదైతే ఉంటాయో, మన భర్తలో అన్న భార్యలో అన్నా సరే, నువ్వు కాబట్టి కష్టపడి చదువుతా ఉన్నావురా, మేమైతే అది చదవలేమా అని ఇట్లా వాళ్ళలో ఉండేటువంటి మంచి విషయాలను ఏం చేయాలని అంటే ముందు మనం వాటిని గుర్తించాలి. అంటే అవతల వ్యక్తి కేవలం మనలో ఉండే చెడు కూడా మాత్రమే కాదు, మంచిని కూడా గుర్తిస్తున్నాడు అని అవతల వ్యక్తి గమనించాలన్నమాట. అవతల వ్యక్తిలో ఉండే ఓపిక అన్నా సరే, నువ్వు కాబట్టి ఎంత ఓపికగా పనిచేస్తున్నావు, కానీ వేరే వాళ్ళు అయితే ఈ పాటికి వదిలేసి ఉండేవాళ్ళమే అని ఇట్లా ముందు మనం ఒక పొగట్టని వాళ్ళని ఇచ్చామనుకోండి, అవతల వ్యక్తి సరిచేసే ముందు ఒక న్యూట్రల్కి వస్తాడనమాట. అంటే సరిదిద్దే ముందు ఇంకా ఎవరైనా సరిదిద్దాలనుకుంటే వినడానికి ఇష్టపడరు, కానీ ఇటువంటి విధంగా వాళ్ళలో ఉండేటువంటి మంచి విషయాలను ప్రశంసించామనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి వినడానికి ఇష్టపడతాడు. కాబట్టి అవతల వ్యక్తిని ప్రశంసించమన్నాం కదా అని చెప్పి లేనిపోని అన్నీ చెప్పి వాళ్ళని ప్రశంసించారనుకోండి, అబద్ధాలన్నీ చెప్పి వాళ్ళని ప్రశంసించారనుకోండి, అది మంచి పద్ధతి అంటారా? అది మంచి పద్ధతి కాదు. లేనిపోని చెప్పకూడదు, ఉన్నవే చెప్పాలి. ఏవైతే నిజంగా వాళ్ళు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలం ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచి ఉంటుంది, ప్రతి ఒక్కరిలో చాలా కొన్నిసార్లు బాగా కష్టపడి క్రియేటివిటీగా ఒక వంట చేయడం అన్నా సరే, క్రియేటివిటీగా ఒక సమస్యకి ప్రాబ్లం కనిపెట్టడం అన్నా సరే, ఇట్లా మనుషులు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇట్లా వాళ్ళలో ఉండే మంచి గుణాలన్నా సరే, వాళ్ళలో ఉండే దయ అన్నా సరే, ఓర్పు అన్నా సరే, పెద్దల పట్ల శ్రద్ధ తీసుకోవడం అన్నా సరే, ఏదైతే వాళ్ళలో ఉంటుందో ముందు దాన్ని బట్టి వాళ్ళని ప్రశంసించాలి. అది కూడా అది పనిగా మనం పని కట్టుకొని వాళ్ళని ప్రశంసిస్తున్నాం అనేటట్టుగా ఉండకూడదు. మనం మాట్లాడే సందర్భానికి లేదా చుట్టుపక్కల ఉండే వాతావరణానికి సంబంధించినట్టుగా మనం వాళ్ళని ప్రశంసించాలి, కానీ అది పనిగా మనం ప్రశంసిస్తున్నాం, మనం సోపేస్తున్నాం అనే విధంగా అవతల వాళ్ళకి అనిపించకూడదు అన్నమాట. కాబట్టి దాన్ని మీరు గుర్తుంచుకోవాలి. బైబిల్లో చూడండి, దేవుడు కూడా ఎఫెసీ సంఘాన్ని సరిదిద్దే సమయంలో ఆయన ఇట్లాగే అంటాడు. చూడండి, మీకు ఇచ్చిన అవుట్లైన్లో చదువుతున్నాను. ఆ సంఘానికి ఈ విధంగా చెప్తున్నాడు: నీ క్రియలు, నీ కష్టం, నీ పట్టుదల నాకు తెలుసు. నా పేరు కోసం నీవు ఓర్పుతో అలసిపోకుండా కష్టాలను సహించావని నాకు తెలుసు. అయినా సరే నేను నీ మీద తప్పు మోపవలసి ఉంది. కాబట్టి అక్కడ దేవుడు ఏం చేశాడు?
ముందు తప్పు చెప్పాలనేది ఆయన మైండ్లో ఉన్న విషయం. కానీ తప్పు చెప్పే ముందు దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఎంత కష్టపడ్డావో తెలుసు, నువ్వు ఎంతగా నా కోసం ఈ విధంగా చేసావో తెలుసు, నీ పట్టుదల నాకు తెలుసు, నీ ఓపిక నాకు తెలుసు అని చెప్పి ఆ సంఘాన్ని ముందు దేవుడు పొగడతా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మనం చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఒక వ్యక్తికి తక్కువ మార్కులు తెచ్చుకుంటా ఉన్నాడు. తక్కువ మార్కులు తెచ్చుకుంటా ఉంటే మీరు ఎట్లా మీరు ఎట్లా ఆ వ్యక్తిని సరిదిద్దుతారు? ఈ మొదటి పాయింట్ చెప్పి ఉదాహరణకి ఎవరైనా ఒకరు చెప్పండి. బాగానే చదువుతావు కదరా, ఏమైంది నీకు ఈసారి? ఇంకెవరైనా ట్రై చేస్తారా? అలా కాకుండా మనం ఎట్లా సరి చేస్తాం? ఇప్పుడు మంచి పద్ధతి చెప్పారు మీరు. చెడ్డ పద్ధతిలో అవతల వ్యక్తికి మార్కులు తక్కువ వస్తే ఎట్లా సరి చేస్తారు చెడ్డ పద్ధతిలో? ఇప్పుడన్నా పుస్తకాలు తీసి చదివితే తెలుస్తుంది. ఒక్కోసారి మార్కులు తక్కువ వచ్చి నరికి పోగులు పడతారా అని చెప్పి వాళ్ళని మనం ఏం చేస్తామంటే బెదిరించేస్తాం. అంటే మొదటి అటాక్లోనే వాళ్ళని ఎట్లా అటాక్ చేస్తున్నాం అంటే భయంతో అటాక్ చేస్తున్నాం. అంటే అవతల వ్యక్తిలో మార్కులు తక్కువ వచ్చాయని ఆ మొదటిసారి వాళ్ళని ఈ విధంగా చేసి ఇట్లా చేసేస్తున్నాం అనమాట. అయితే మొదటి పాయింట్ ప్రకారం మనం ఏమి నేర్చుకున్నామంటే, ఒక వ్యక్తిని సరిదిద్దాలంటే ముందు ఆ వ్యక్తిలో ఉండేటువంటి మంచి విషయాల్ని మనం సరిదిద్దాలి. నువ్వు రోజు చదువులో బాగానే కష్టపడతావు కదరా, ఈసారి కొంచెం తగ్గినాయే, ఈసారి ఇంకొంచెం బాగా చదువు అని అన్నావు అనుకోండి, అప్పుడు అవతల వ్యక్తి ఏమవుతాడు అంటే, అవతల వ్యక్తి బాగానే కష్టపడుతున్నాడని మనం గ్రహించామని అవతల వ్యక్తికి చెప్తా ఉన్నాం. నువ్వు బాగానే కష్టపడతావు కదరా, ట్యూషన్ కూడా వెళ్తూ ఉంటావు రోజు, ఏమైందటో తగ్గినాయా, సరే ఈసారి ఇంకొంచెం బాగా చదువు అని అన్నాం అనుకోండి, అవతల వ్యక్తి చదవడానికి ఇష్టపడ్డా? అంటే అవతల వ్యక్తి పడే కష్టాన్ని ఏం కష్టపడతావు, 24 గంటలు ఫోన్లు పట్టుకో ఉంటావు, నువ్వు చదివేది లేదు పెట్టేది లేదు అని మనం అన్నాం అనుకోండి, మంచిని గుర్తిస్తున్నావా చెడుని గుర్తిస్తున్నావా? కాబట్టి మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ వ్యక్తిలో ఉండేటువంటి మంచిని మనం గుర్తించాలి. ఉదాహరణకి చేసే పనిలో ఎవరైనా వర్క్ సరిగ్గా చేయలేదనుకోండి, ఒక విషయంలో ముందు ఆ వ్యక్తి దేంట్లో సరిగ్గా ఉన్నాడు, దేంట్లో ఆ వ్యక్తి చక్కగా ఉన్నాడు అనే దాన్ని గుర్తించి అట్లా వాళ్ళని సరిచేయాలన్నమాట. ఉదాహరణకి సార్ వర్క్ చేస్తే బాగా వర్క్ చేస్తారు, చాలా బాగా నిశ్చితంగా అంతా పరిశీలించి చేస్తారు. ఎంతైనా సార్దే మాస్టర్ మైండ్, అదొక్కటి కానీ సార్లో కానీ లేకపోతే ఇంక సార్ని కొట్టేవాడు మగోడే ఉండడు అని అన్నాం అనుకోండి, ఆ ఒక్కటంటే ఏంటి, ఆ ఒక్కటో ఏం కావాలనేది ఆ వ్యక్తి చెప్పామనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి ఓహో మనల్ని పని కట్టుకొని మరీ విమర్శిస్తున్నారు, పని కట్టుకొని మరీ సరిదిద్దుతున్నారు అనేది తెలియదు అనమాట. అంటే కొంతమంది ఏం చెప్తారంటే, మీకు క్రీమ్ బిస్కెట్ తెలుసా, బర్గర్ తెలుసా, బర్గర్లో పైన కింద ఏముంటుందంటే బ్రెడ్ ఉంటుంది అనమాట, మధ్యలో క్రీమ్ ఉంటుంది. మనం అవతల వ్యక్తిని సరిదిద్దే సమయంలో ఎప్పుడు సరిదిద్దాలని అంటే పైన కింద బిస్కెట్ పెట్టి మధ్యలోనే క్రీమ్ పూయాలన్నమాట. అంటే పైన మంచి విషయాలు చెప్తూ చివరిలో ఈ పాయింట్లు చివరిలో కూడా మళ్ళీ మీరు లాస్ట్ పాయింట్ అదే గమనిస్తారు, పైన కింద పెట్టి మధ్యలో ఒక మంచి వాళ్ళలో ఏదైతే మార్చుకోవాలో దాన్ని కానీ సరిదిద్దామనంటే అసలు వాళ్ళు సరిచేశారు మనల్ని అనేదే వాళ్ళకి తెలియదు అనమాట. ఒక స్వచ్ఛమైనటువంటి హృదయంతో వాళ్ళు దాన్ని ఓహో సరేలే నాలో ఈ తప్పు ఉందని గమనిస్తున్నారు కదా, సరి చేసుకుందామని గమనిస్తారన్న. కాబట్టి మొట్టమొదటిది మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, రాసుకున్నారు కదా, మొట్టమొదటిది ఏంటంటే ముందు వాళ్ళలో మంచిని కొనియాడి వారి హృదయాన్ని తెరవాలి. పాయింట్ రాసుకోండి. రెండో పాయింట్ ఏంటంటే సమస్యని సున్నితంగా స్పష్టంగా చెప్పాలి. రెండోది ఏం చేయాలి, సమస్యని ఏదైతే సరిచేసుకోవాలో దాన్ని సున్నితంగా స్పష్టంగా చెప్పాలి. మనం ఎట్లా చెప్తామంటే చాలా కఠినంగా చెప్తాం. ఉదాహరణకి కఠినంగా చెప్పామనుకోండి, వెంటనే ఏమవుద్దంటే గొడవ అవుద్ది, అవునా కదా? పిల్లలు అయితే గొడవ పడలేరు, కొంచెం వయసు పెద్ద పెరిగే కొద్దీ వాళ్ళు కూడా గొడవ వేసుకోరా? అదే భర్త భార్య అనుకోండి, గొడవ వేసుకోరా? ఆఫీసులో మనతో పాటు ఉండే తోటి కొలీగ్ అనుకోండి, గొడవ వేసుకోరా? చర్చిలో మనతో పాటు వచ్చేటువంటి విశ్వాసం అనుకోండి, గొడవ వేసుకోరా? ఎప్పుడన్నా సరే మీరు కఠినమైనటువంటి గొంతుతో మీరు అవతల వ్యక్తిని విమర్శిస్తున్నా లేకపోతే అవతల వ్యక్తిని సరిదిద్దాలని చూస్తే అవతల వ్యక్తి వినడానికి పక్కన పెట్టేసి గొడవ వేసుకోవడానికి ముందుంటాడన్నమాట. కాబట్టి రెండోది మీరు ఏం చేయాలంటే సున్నితంగా చెప్పాలి. ఎప్పుడైతే సున్నితంగా చెప్తారో అప్పుడు అవతల వ్యక్తి వినడానికి ఇష్టపడతాడు. చూడండి, గలతీ 6వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, సహోదరులారా ఎవరైనా పాపంలో చిక్కుకొని ఉంటే ఆత్మ వల్ల జీవిస్తున్న మీరు వారిని మృదువుగా సరి అయిన మార్గంలోనికి మరలా తీసుకురండి. కాబట్టి ఎవరైనా సరే తప్పు చేస్తే పాపం చేస్తే వాళ్ళని ఎట్లా తీసుకురావాలి, కఠినంగా జుట్టు పట్టుకొని కాదు,
వాళ్ళని మృదువుగా సరైన మార్గంలోనికి తీసుకురండి అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి కొన్నిసార్లు మనం ఇతరులు సరిదిద్దేటప్పుడు అధికారంతో సరిదిద్దుతాం. వయసులో నీకంటే నేను పెద్దోడిని అనేటువంటి దాంతో మనం సరిదిద్దుతా ఉంటాం. ఇలా సరిదిద్దేటప్పుడు ప్రేమ కనుమరుగైపోతుంది. కాబట్టి మనం అవతలి వ్యక్తిని సరిదిద్దే సమయంలో మనం అవతలి కంటే పెద్దవాళ్ళవే కావచ్చు, మనం ఎలా సరిదిద్దాలంటే తగ్గించుకొని సరిదిద్దాలి, సున్నితంగా సరిదిద్దాలి. మనలో తగ్గింపు యాటిట్యూడ్ ఉంటే ఆటోమేటిక్గా సున్నితత్వం కూడా నెమ్మదిగా దాని వెంట అనేదే వచ్చేస్తుంది అనమాట. కాబట్టి కఠినంగా విమర్శిస్తే, ఒకవేళ మీరు ఎవరన్నా చదివే ఇప్పుడు స్కూల్లో చదివే పిల్లోడిని గట్టిగా విమర్శించారు అనుకోండి, ఏవరా నీకు చదివేది రాదు, పెట్టేది రాదు, ఎందుకు అనవసరంగా డబ్బులని దండగా అని ఇట్లా అంటా ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఏమైపోద్ది అంటే ఆత్మవిశ్వాసం దెబ్బతినిపోద్ది. ఏమైపోద్ది అంటే నేను చదవగలను, నేను జీవితంలో పెద్ద పొడిచి సాధించగలను అనే విశ్వాసం ఉంటుంది మనిషికి. ఇట్లా సొంత తండ్రి తల్లే వీళ్ళే తిడతా ఉన్నారు, స్కూల్లో టీచర్లు తిడతా ఉన్నారు, ఇక నేను దేనికి పనికిరాను అనుకుంటా. అంటే విశ్వాసం పోద్ది. ఏంటి, నేనేదో సాధించగలననే విశ్వాసం పోయి ఇంకా అందరు నన్ను ఇలా తిడుతున్నారు కాబట్టి ఆ వ్యక్తిలో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది దెబ్బతింటుంది. అలా కాకుండా మీరు మృదువుగా ఆ వ్యక్తిని విమర్శించారనుకోండి, అంత ఇబ్బంది పడదు. అంటే అంతగా వాళ్ళ హృదయానికి గాయం అనేటువంటి తగలదు. సున్నితంగా విమర్శించినప్పుడు మీరు సంబంధాన్ని కూడా గెలుచుకుంటారు. కఠినంగా విమర్శిస్తే గొడవ అవుద్ది, మీ మధ్య ఉన్న మంచి రిలేషన్షిప్ కూడా పోద్ది. కానీ మీరు సున్నితంగా విమర్శించడం అన్నా లేకపోతే సున్నితంగా మీరు సరిదిద్దేటప్పుడు మీ రిలేషన్షిప్ అలానే ఉంటుంది. 3, మీరు సున్నితంగా విమర్శించిన దానికి మీ మీద గౌరవం కూడా పెరగద్ది. అవునా కదా? గౌరవం కూడా పెరగదు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి వాళ్ళలో ఉన్న తప్పులు వినడానికి ఇష్టపడరు, కానీ అవతల వ్యక్తులు సున్నితంగా చెప్పినప్పుడు అట్లీస్ట్ దాన్ని కన్సిడర్ చేయడానికి, దాని ఊరికే కొంచెం దానిసేపు ఆలోచించడానికైనా సరే ఫస్ట్ ఇష్టపడతారు. మనం అలా అవతల వ్యక్తిని సున్నితంగా సరిదిద్దేటప్పుడు వాళ్ళు మార్చుకోవడానికి ఇష్టపడతారు. రేపు పొద్దున ఏదన్నా వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది, ఏదైనా లోపం వచ్చింది, ఇదో నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను చెప్పి మళ్ళీ మన దగ్గరకు వస్తారు. ఎందుకని? మళ్ళీ మనం కోపంతో కఠినంగా ఏదో విసుక్కుంటామని కాదు, అప్పుడు కూడా మంచిగా చెప్తామనే నమ్మకం వాళ్ళలోకి వచ్చేసింది. కాబట్టి వాళ్ళు ఏదన్నా తప్పు చేసేటప్పుడు దీంట్లో ఎక్కడన్నా తప్పు చేస్తున్నాను ఏంటి, నాకేం అర్థం కావట్లేదని మన దగ్గరకు వచ్చి వాళ్ళలో ఉండేటువంటి ఫీలింగ్స్ అన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారండి. కాబట్టి మృదువుగా ఈ విధంగా మనం చేయాలి. కోపంతో ఒక వ్యక్తిని విమర్శిస్తూ ఉన్నప్పుడు లేదా సరిదిద్దుతూ ఉన్నప్పుడు మన మీద మన కంట్రోల్ కూడా తప్పిపోద్ది. అవునా కదా? కొన్నిసార్లు కొంతమంది కంట్రోల్ తప్పిపోద్ది అనమాట. ఆ సమయంలో మాటలు కాస్త ఎక్కువైపోతాయి, కోటలు దాటేస్తే చాలా ఎక్కువైపోద్ది. కాబట్టి ఒకవేళ మనం కూల్గా సున్నితంగా ఉన్నప్పుడు మన ఎమోషన్స్ మన కంట్రోల్లోనే ఉంటాయి, మన నోరు మన కంట్రోల్లోనే ఉంటుంది. అవతల వ్యక్తి కూడా రెచ్చిపోడు. మనం రెచ్చగొడితేనే అవతల వ్యక్తి రెచ్చిపోతాడు, కానీ మనమే రెచ్చగొట్టట్లేదు కదా, కాబట్టి అవతల వ్యక్తి కూడా రెచ్చిపోడు. కాబట్టి ఇక్కడ ఈ వచనంలో కూడా దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, సున్నితంగా అవతల వ్యక్తిని మీరు ఏం చేయాలంటే మృదువుగా సరిచేయాలి అని అంటా ఉన్నాడు. ఇప్పుడు అవతల వ్యక్తి చదువుకునే సమయంలో ఫోన్ పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు మీరు ఎట్లా సున్నితంగా చెప్తారు? ఫోన్ పట్టుకో ఉన్నాడు, చూస్తున్నాడు, రేపు పొద్దున లేకపోతే ఎల్లుండో ఎగ్జామ్ ఉంది, కాసేపు ఫోన్ పక్కన పెట్టానా, మార్కులు బాగా వస్తాయి, రేపు తర్వాత కావాలని చూసుకుందిలే అని అన్నాం అనుకోండి, మన వాయిస్లో టోన్ ఎట్లా ఉంది, నానా అనే పదం అన్నా సరే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే స్మూత్గా వాళ్ళని అటాక్ చేసినట్టుగా ఉంటాయి. అవతల వ్యక్తి వినడానికి కూడా ఇష్టపడతారు. సరేలే అమ్మ అంత మంచిగా చెప్తుంది కదా. కొన్నిసార్లు మా ఆఫీసులో కూడా అంతే, కొంతమంది బాసులు కఠినంగా చెప్తే ఎవరు చేయరు. లేదు సార్ నాకు తెలియదు సార్. ఇప్పుడు ఉదాహరణ గవర్నమెంట్ ఎంప్లాయీలు అనుకో, నేను పోయాను సార్, ఆడ మనిషి లేడు సార్ అని అంటే ఏం చేస్తారు? పోయేది ఒక నిజంగానే మనిషి ఆడ ఉండొచ్చు, కానీ ఆయన అడిగిన విధానం నాకు గుర్తులేదు కాబట్టి నేను పోయాను సార్, ఆయన లేడు సార్ ఆడ, నేను పోలా చేయలే, ఆయన కఠినంగా అడిగాడు, నేను పోయాను సార్, లేడు సార్, ఏం చేయమంటారు సార్ అని అన్నాం అనుకోండి, ఏం చేయలేరు పైన అధికారులు కూడా. కానీ పైన అధికారులు, తెలివైన అధికారులు ఎట్లా చేస్తారంటే, ఇంకొకసారి వెళ్ళి చూడండి సార్ ఒకసారి అని అన్నారంటే, అంటే ఆయన పై అధికారే అయినప్పటికీ అవతల వ్యక్తిని గౌరవంగా సంబోధిస్తూ ఇంకొకసారి చూడండి సార్ అని చెప్పినప్పుడు, సరేలే ఆయన అంత మంచి చెప్పినాడు, ఒకసారి వెళ్ళే చూద్దాం అని ఆలోచిస్తాడు అన్నమాట. ఉదాహరణకి మనం గ్రూప్లో ఏదైనా మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, అవతల వ్యక్తి మధ్యలో మిగిలిన వాళ్ళని మాట్లాడనీయకుండా మధ్యలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకురా మధ్యలో లోడ అని వస్తే గమ్ముగా ఉండు అని చెప్పి మనం సరిదిద్దాం. అంటే మనం సరిదిద్దింది అయితే కరెక్టే. ఏంటి, మధ్యలో లోడ వాగుతున్నాడు, లోడ వాగరా అని చెప్పి సరిదిద్దుతా ఉన్నాం. ఒకవేళ మంచి పద్ధతిలో సరిదిద్దాలంటే ఏం చేయాలి? మొదటి పాయింట్ ఏం రాసుకున్నాం? ముందు అవతల వ్యక్తిలో ఉండే మంచిని మీరు గుర్తించాలి. అవతల వ్యక్తి లోడ వాగుతున్నాడంటే, అన్న మంచి మాటకారు అనుకుంటా, మంచి సబ్జెక్ట్ ఉందన్న మీ దగ్గర, 2 సెకండ్ ఉన్న వాళ్ళని కూడా మాట్లాడిద్దామా అని అన్నాం అనుకోండి, అసలు మనం వాళ్ళు సరిదిద్దినట్టు గమనిస్తాడు ఆ వ్యక్తి.
లొడలొడ ఎందుకు వాగుతా ఉంటావా అని అనేకంటే కూడా ఈ విధంగా వాళ్ళలో అన్న మంచి మాటకారు అనుకుంటా అది ఇటువంటి కొన్ని మాటలు ఏం చేస్తాయంటే సెన్సిటివ్గా వాళ్ళని డీల్ చేసే విధంగా, సిచ్యువేషన్ని డీల్ చేసే విధంగా చేస్తూ ఉంటారు. ఉదాహరణకి వాట్సాప్ గ్రూపుల్లో కొంతమంది వార్తలు పెడతా ఉన్నారు. అయితే కొన్ని తప్పుడు వార్తలు కూడా ఉన్నాయి. ఆ తప్పుడు వార్తలు కూడా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఎట్లా మనం సరి చెప్పాలి? అన్న మీరు పెట్టే అన్నింటిలో కొన్ని నిజాలు లేవు, కొన్ని అబద్ధాలు కూడా ఉన్నాయి. ఈ అబద్ధాలు నమ్మి కొన్ని జనాలందరూ కూడా ఆ చిట్కాలు ఫాలో అయితే వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది, అది దెబ్బతింటుంది, ఇది దెబ్బతింటుంది, అది విషయం, అది సరే విషయం. కాబట్టి మనం ఎట్లా చెప్పాలి? ముందు మనం వాళ్ళలో ఉన్న మంచిని గుర్తించాలి. ఏంటి ఉన్న మంచి అప్ టు డేట్ ఉంటాడా? ఏ వార్త ఇచ్చినా అన్నం దాటి రావాల్సిందేనయా? అయితే కొన్ని వాటిలో చెడ్డవి కూడా ఉంటాయి, నువ్వు అవి కూడా చూసుకోవాలి మీరు అని అన్నాం అనుకోండి, అసలు మన సరిదిద్దం కూడా అవతల వ్యక్తి గమనించడు. అంటే మనం ఏదో క్యాజువల్ టాక్లో అవి చెప్తున్నట్టు ఉంటుంది, కానీ మనం ఏదో పని కట్టుకొని వాటిని చెప్తున్నట్టుగా వాళ్ళకి అనిపించదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్లా ఆలస్యంగా వచ్చినప్పుడన్నా సరే, లేటుగా పని ముగిస్తా ఉన్నాడు అనుకోండి, రేపు పొద్దున తొందరగా వచ్చేయండి అన్నా, మీరు కూడా తొందరగా వెళ్ళిపోతారా అని పనికి వచ్చే వాళ్ళకి ఇట్లా చెప్పడం అన్నా సరే, ఏమయ్యా ఎప్పుడే పనికి వచ్చేదా, పనికి వచ్చి మళ్ళీ సాయంత్రం డబ్బులు ఏమో తీసుకుంటారు బాగా అని ఈ విధంగా కఠినంగా విమర్శించేటప్పుడు చేసే పని నాణ్యం చేస్తారంటారా? క్రీస్తుని మనం రిప్రజెంట్ చేయగలమంటారా? కఠినంగా విమర్శిస్తూ, కఠినంగా సరిదిద్దుతూ యేసు ప్రభుని మనం చూపించలేము జనాలకి, క్రీస్తు ప్రేమను మనం చూపించలేం. కాబట్టి చేయాల్సిన పని ఏంటంటే ఇతరులు సరిదిద్దాలంటే ముందు వాళ్ళలో ఉండే వాళ్ళ హృదయాన్ని తెరవాలి. రెండోది సమస్యని స్పష్టంగా చెప్పాలి. మూడోది ఏం చేయాలంటే ఒక కథ రూపంలో లోపాన్ని అవగాహన కలిగించాలి. మూడోది ఏం చేయాలి? ఒక కథ రూపంలో వాళ్ళలో ఏ లోపం ఉందనే దాన్ని గుర్తించి వాళ్ళకి అవగాహన కల్పించాలన్నమాట. వాళ్ళలో ఏ లోపం ఉంది అనే దాని గురించి. ఎప్పుడైనా సరే మనుషులు వాళ్ళలో ఉండే లోపాలు వాళ్ళు గ్రహించలేరు. మళ్ళీ చెప్తున్నారు చూడండి, మనుషులు వాళ్ళలో ఉండే లోపాలు వాళ్ళు గ్రహించలేరు, కానీ పక్కలో ఉండే లోపాలు అయితే వాళ్ళు గ్రహించగలరు. అవునా కదా? అంటే అదే తప్పు వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు చేసేది వాళ్ళకి తప్పుగా అనిపించదు, కానీ పక్కన వాళ్ళు చేస్తే మటుకు అది తప్పుగా అనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి సమయంలో ముఖ్యంగా ఈ కథ రూపంలో ఇక్కడ ఎవరంటే బైబిల్లో ఏం చూడండి, నాతాన్ అనేటువంటి ప్రవక్త దావీద్ అనేటువంటి వ్యక్తిని సరి చేస్తా ఉన్నాడు. నాతాన్ అనే ఆయన సాధారణమైన ఒక పాస్టరు, దావీద్ అనే ఆయన రాజు. ఎవరు? రాజు. ఇప్పుడు హై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని సరిచేయాలంటే కష్టమా కాదా? మీకంటే వయసులో తక్కువగా ఉన్నవాళ్ళు, మీకంటే క్యాడర్ తక్కువగా ఉన్న వాళ్ళని సరిచేయడం అయితే కొంతవరకు మీకు సులభమే. కానీ మీకంటే వయసులో పెద్దోళ్ళు, మీకంటే అధికారంలో పెద్దోళ్ళు, స్థాయిలో పెద్దవాళ్ళు, వాళ్ళని సరిచేయాలంటే కష్టమా కాదా? ఇక్కడ ఈయన ఎవరంటే రాజుగారు, అది దేవుడిచ్చిన అధికారం. అటువంటి అధికారి కూడా తప్పు చేశాడు. చిన్న తప్పు కాదు, అది మామూలు పెద్ద తప్పే. ఏంటి ఆ తప్పు అంటే పక్కనోడు భార్యను ఉంచుకున్నాడు. అలా ఉంచుకున్న దానికే ఓడు అడ్డొస్తాడని చెప్పి ఓడిని కూడా చంపేశాడు. అటువంటివి చూసినప్పుడు ఎవరికన్నా కోపం వస్తుందా రాదా? నాతాను స్థానంలో వేరే ప్రవక్తలు ఉన్నారనుకోండి, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ లాంటి ప్రవక్తలు ఉన్నారనుకోండి, వెళ్ళి అటాక్ చేస్తారు. దుర్మార్గుడా, నీచుడా, చండాలుడా, నీ సీటు పోతరా, అది ఇదని చెప్పి ఆ వ్యక్తిని తిడతారు, చేస్తారు. అలా కూడా సరిదిద్దుతారు. అంటే ఆ వ్యక్తి చేసింది తప్పు అని చెప్పి ఆ వ్యక్తిని ఖండిస్తారు. తప్పు వాళ్ళు చేసేది కూడా తప్పు అని నేను అనలేదు. ఇప్పుడన్నా సరే అన్యాయం చూసినప్పుడు కోపం రావాలి, అదే నేను తప్పని అనలేదు. కానీ కోపం కంటే కూడా కోపగించుకోవటంలో నిదానంగా ఉండండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్పిన విధానంగా మనం కొన్నిసార్లు ఆ అధికారం దేవుడి వల్లే వాళ్ళకు వచ్చింది, దేవుడే రాజుగారికి ఆ అధికారం ఇచ్చాడు, దేవుడే నాకు తల్లిగా పుట్టే భాగ్యం ఈమెకి ఇచ్చాడు, కాబట్టి నేను నా తల్లిని ఎట్లా సరిదిద్దాలంటే గౌరవంతో సరిదిద్దాలి, ఎంత తప్పు పెద్ద తప్పు చేసినా కానీ అనేది మన మనసులో ఉంచుకున్నాం అనుకోండి, అవతల వ్యక్తి పాస్టర్ గారే అయినా పాస్టర్ అమ్మాయి అయినా వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి దేవుడు ఆ స్థానం ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా కానీ వాళ్ళను కూడా నాతాను ప్రవక్త ఏ విధంగా అయితే గౌరవపూర్వకంగా సరిదిద్దాడు, అట్లాగే వాళ్ళను కూడా సంఘంలో వాళ్ళ సంఘ పెద్ద అన్నా సరే, లేకపోతే సమాజంలో మంచి సర్పంచ్ గారన్నా సరే, లేకపోతే పెద్ద ఎమ్మెల్యే ఎంపీ అన్నా సరే, వాళ్ళని కూడా సరిదిద్దేటప్పుడు ఇలా మంచి హృదయంతో సత్హృదయంతో విమర్శించి సరిదిద్దామనుకోండి, అవతల వ్యక్తి కూడా వినడానికి ఇష్టపడతారు. అవునా కాదు చెప్పండి? చూడండి, ఆ వచ్చిన నేను ఒకసారి చదువుతాను. అక్కడ ఆయన ఎట్లా ఏ కథ చెప్పాడు అనే దాని గురించి మీకు అక్కడ ఉంటుంది. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు 7వ వచనం అక్కడ నేను చదువుతా ఉన్నాను. ఈ విషయాలన్నీ ఆయన మైండ్లో పెట్టుకొని ఒక కథ చెప్తా ఉన్నాడు. ఎప్పుడన్నా సరే కథ చెప్పేటప్పుడు ఎవరన్నా వింటారు? కథ చేసేటప్పుడు వింటారా?
కథ చివరి దాకా తెలియదు, అది ఆ కథ వాళ్ళ కోసమే చెప్తున్నాం అనే విషయాన్ని. కాబట్టి కథ చెప్పేటప్పుడు ఎవరైనా సరే వింటారు. మొదట్లోనే వాళ్ళు ఇప్పుడు వద్దులే పో అని అనరు. ఎప్పుడన్నా మీరు సరి చేసేస్తే పనితే అవతల వ్యక్తులు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. ఎందుకని? మీరు చెప్పే సరిదిద్దు వాళ్ళకి అవసరం లేదని చెప్పి. కొన్నిసార్లు సరిదిద్దేటప్పుడు వాళ్ళు సరిగ్గా వినరు, చెవిలో మ్యూజిక్ ఇయర్ ఫోన్స్ పెట్టేసుకోవడం, ఇట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ మీరు వాళ్ళని సరిదిద్దుతున్నాం అనే సందర్భం అనేటువంటి భావన వాళ్ళకి కలిగించకుండా ముందు ఒక కథ చెప్తున్నారు అనుకోండి, కథ బాగా వింటారు. కానీ కథ చివరిలో ఒక చిన్న మాట ద్వారా అది చేసింది నువ్వే అని మనం తెలియజేస్తాం. చూడండి ఆయన ఏం చేశాడో. 2 సమూయేలు 12వ అధ్యాయం మొదటి 5 వచనాలు ఈ విధంగా ఉంటుంది. కాబట్టి యెహోవా నాతానును దావీదు దగ్గరకు పంపించాడు. దేవుడే నాతాన్ని దావీదు దగ్గరకు పంపించాడు. అతడు దావీదు దగ్గరకు వచ్చి అతనితో ఈ కథ చెప్తున్నాడు. ఏంటా కదా? ఒక ఊరిలో 2 మనుషులు ఉన్నారు. ఒకడు ధనవంతుడు, మరొకడు పేదవాడు. ధనవంతునికి పెద్ద సంఖ్యలో గొర్రెలు, పశువులు ఉన్నాయి. అయితే పేదవానికి తాను కొనుక్కున్న చిన్న ఆడ గొర్రెపిల్ల మాత్రమే ఉంది. అతడు దాన్ని పెంచుకుంటున్నాడు. అది అతని దగ్గర, అతని పిల్లల దగ్గర పెరుగుతూ, అతని చేతి ముద్దలు తింటూ, అతని గిన్నెలోనిది తాగుతూ, అతని చేతుల మీద పడుకునేది. అది అతనికి కుమార్తెలాగా ఉండేది. ఒకరోజు ఒక బాటసారి ధనవంతుని దగ్గరకు వచ్చాడు. తన దగ్గరకు వచ్చిన ఆ బాటసారికి విందు చేయడానికి తన గొర్రెలను, పశువులను ఉపయోగించడానికి అతడు ఇష్టపడలేదు. దానికి బదులు అతడు ఆ పేదవాని ఆడ గొర్రెను తీసుకొని తన దగ్గరకు వచ్చిన వానికి విందు చేశాడు అని చెప్పాడు. అది విని దావీదు ఆ ధనవంతునిపై తీవ్ర కోపం తెచ్చుకొని నాతానుతో, సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఆ పని చేసిన వాడు తప్పనిసరిగా చావాలి అనని దావీదు చెప్తాడు. దానికి నాతాను ఏమంటాడు? అప్పుడు నాతాను దావీదుతో, ఆ మనిషివి నీవే. ఏమంటాడు అంటే చూడండి, మొట్టమొదట ఈయన ఒక కథ చెప్తా ఉన్నాడు. ఏంటి? ఒక ఊరిలో ధనవంతుడు ఉన్నాడంట, ఒక పేదవాడు ఉన్నాడంట. ధనవంతుడు ఎవరు? ఈయన రాజుగారే. రాజుగారికి ఎంతమంది భార్యలు ఉన్నారు? అంతమంది భార్యలు ఉండేదాన్ని ఈయన గొర్రె పిల్లలతో పోలుస్తూ ఉన్నాడు. గొర్రె పిల్లలతో ఎప్పుడన్నా సరే మీరు కథ పోల్చేటప్పుడు దగ్గరగా పోల్చకూడదు, కొంచెం దూరంగా పోల్చాలన్నమాట. అంటే వాళ్ళ జీవితం గురించే చెప్తున్నామని అనిపించకుండా మీరు దూరంగా చెప్పినప్పుడు అవతల వినడానికి ఆస్కారం అనిపిస్తుంది. రాజుగారికి ఏమో ఇన్ని గొర్రె పిల్లలు ఉన్నాయి, కానీ ఆ పేదవాడికి పాపం ఒకే ఒక్క భార్య, ఒకే ఒక గొర్రె పిల్ల. ఆ ఒక్క గొర్రె పిల్లతో వాడు సంతోషిస్తూ ఉన్నాడు. ఆ ఒక్క గొర్రె పిల్లకి గోరుముద్దలు తినిపిస్తూ ఉన్నాడు. తన చేతిని పొనుకోబెట్టుకొని హాయిగా సంతోషిస్తూ ఉన్నాడు. అయితే ఒకసారి ఈ ధనవంతుడికి ఒక బాటసారి దూరపు నుంచి ఎవరో ఒక బంధువు వస్తాడు. బంధువు వచ్చాడని చెప్పి ఆయన దగ్గర అన్ని గొర్రెలు ఉంటే అన్ని గొర్రెలకి ఏదో ఒక దాన్ని కోసి చికెన్ పెట్టే బదులు వాడుకున్న ఒక్కగానొక్క గొర్రె మీద కన్నేసి ఆ గొర్రెని పట్టుకొని దాన్ని నరికి కూర వండి వీడికి భోజనం పెట్టేస్తాడు అని చెప్పి ప్రవక్త చెప్పాడు. అది తప్ప కదా? నీ దగ్గర కూడా ఇన్ని గొర్రెలు ఉన్నాయి, నీ దగ్గర కూడా ఇంతమంది భార్యలు నువ్వు చేసుకొని ఉన్నావు, వీళ్ళు చాలనన్నట్టు మళ్ళీ నువ్వు వేరొకని భార్యని నువ్వు ఈ విధంగా కోరుకోవడం తప్పు కాదా అని చెప్పి ప్రవక్త అక్కడ ఆ విధంగా చెప్తాం. బైబిల్లో యేసు ప్రభు కూడా చాలా కథలు చెప్పాడు. కథలన్నీ ఎందుకు చెప్పాడు? ఉపమానాల్లో కూడా కొన్ని కథలు పరలోక రాజ్యం విషయాలను అర్థం చేసుకోవడానికి చెప్పాడు. కొన్ని కథలు ఎందుకు చెప్పాడంటే ఇతరుల్ని సరిచేయడం కోసమే చెప్పాడు. ఎందుకు చెప్పాడు? బైబిల్లో మంచి సమరయుడు అనే కథ ఉంది, తెలుసా? మంచి సమరయుడు అనే కథ. ఆ కథ ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు? మనం కూడా పాపాలతో ఈ విధంగా వెళ్ళిపోతే దేవుడు మనం కూడా ప్రేమతో ఆహ్వానిస్తాడు అని చెప్పడం కోసం కదా ఆ కథ చెప్పింది దేవుడు. ఎందుకు ఆ కథ చెప్పాడంటే ఒక ఆయనకి 2 కొడుకులు ఉన్నారంట. చిన్న కొడుకేమో ఆస్తులు పంచమని చెప్పి వెళ్ళి ఆ ఆస్తి డబ్బులతో అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం, బాగా అంతా ఎంజాయ్ చేసి అంతా పోగొట్టుకొని చివరికి తండ్రి దగ్గరకు వస్తే తండ్రి ఆ చిన్నపిల్లవాడిని, చిన్న కొడుకుని హత్తుకున్నాడంట. ఇది చూసి మొదటి కొడుక్కి అసూయ వచ్చిందంట. అసూయ వచ్చి ఆ మొదటి కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంట. ఇంతకీ మొదటి కొడుకు ఎవరు? ఆ మొదటి కొడుకు ఎవరంటే యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు. వాళ్ళకి చెప్తున్నాడు ఆ కథ. ఒరే, ఈ విధంగా అన్యులు వాళ్ళు ఏదో తప్పిపోయి ఉంటే వాళ్ళ పాపాలని నేను క్షమించి వాళ్ళ మీద ప్రేమ చూపించిన దానికి మీకు బాధ అయిపోయి మీరు నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు కదరా పెద్ద కొడుకులాగా అని చెప్పడం కోసం ఆ కథ చెప్పాడు అనమాట. కాబట్టి నేను నా చిన్న కొడుకే ఎత్తుకుంటే నేను మిమ్మల్ని ఏమన్నా దూరపుచ్చానని అంటారా అని బైబిల్లో ఇంకొక కథ చెప్తాడు.
ఏంటా కదా, ఒక ఆయన పొలంలో ఏదో పని చేస్తున్నాడంట. ఉదయాన్నే కొంతమంది పనోళ్ళని తీసుకెళ్ళాడంట, ఒక 5, 6 మందిని. మధ్యాహ్నం వస్తే ఇంకొకటి తగిలాడంట, నువ్వు కూడా రారా పనికి అన్నాడంట. సాయంత్రం 5 గంటలకు ఇంకొకటి తగిలితే వాళ్ళిద్దరిని కూడా పనిలోకి పంపించాడు. సాయంత్రం ఏమో అందరికీ ఒకటే కూలీ ఇచ్చాడంట. అప్పుడు ఉదయం వచ్చినవాడు అడిగాడు, ఏంటి సాయంత్రం 5 గంటలు వచ్చినవాడు కూడా 500 ఇస్తే ఇది ఎట్ట కుదరద్దే అని అన్నాడు. నా డబ్బులు నా ఇష్టం, నేను ఇస్తాను, నీకేంది అని చెప్పి ఆ యజమాని అన్నాడంట. ఎందుకు చేస్తున్నాడు ఈ కథ? మన కోసం కాదు, అక్కడ పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారు. వాళ్ళేంటి, ఇటువంటి పాపాత్ములకు మాతో పాటు పరలోక రాజ్యం వస్తుందా? ఇటువంటి పాపాత్ములకు కూడా ఉచితంగా వస్తుందా అంటే, నేను వాళ్ళ ఎడలో కూడా కరుణ చూపిస్తాను, కరుణ చూపించేది నేను కదా, నీకేంటి అని చెప్పడం కోసం ఆ కథ చెప్పాడు. ఇట్లా చాలా కథలు కూడా అవతల వ్యక్తిని సరిదిద్దడం కోసంగా, ఇట్లా ప్రతిసారి కూడా ఒక కథలు చెప్పడం ద్వారా ఏమవుద్దంటే అవతల వ్యక్తి దాంట్లో ఉన్నటువంటి భావాన్ని గ్రహిస్తాడు, గుర్తిస్తాడు. ఇట్లా కేవలం కథలు మాత్రమే చెప్పాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి బైబిల్ నిజ జీవితంలో వార్తలు చూస్తామా లేదా? వార్తలు చూసినప్పుడు కూడా వార్తల్లో కూడా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఆ వార్తల్లో జరిగినటువంటి విషయాన్నైనా సరే ఇంట్లో ఉండే పిల్లలకన్నా సరే, వాళ్ళకన్నా సరే, పెద్దవాళ్ళకన్నా తెలియజేసినప్పుడు వాళ్ళు కూడా జాగ్రత్త పడతారా పడరా? లేకపోతే కొన్ని రకాలైన పెద్దోళ్ళు పొడుపు కథలు చెప్తారు, చందమామ కథలు అని ఉంటాయి. ఆ కథలన్నింటిలో ఏమున్నాయి? నీతి ఉందా లేదా? ప్రతి కథలో కూడా ఒక నీతి ఉంటుంది. అంటే మన పెద్దలు ఆ కథల ద్వారా నీతిని మనకు తెలియజేశారు, అవతల వ్యక్తిలో ఉండే లోపాలని సరిచేశారు, కథల ద్వారా చెప్పారనమాట, మామూలుగా ఒక విషయం ద్వారా చెప్పకుండా. కాబట్టి మూడోది మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ విధంగా మనం బాగా మంచి మంచి కథలు సృష్టించాలంటే ఏం చేయాలంటే, వార్తలని బాగా వినడం అన్నా సరే, లేకపోతే కథలు బాగా చదవడం అన్నా సరే. ఉన్నట్టుండి కథ అల్లడం అనేది కొంత కష్టమే, కానీ మీరు నెమ్మదిగా ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ఉంటే మీరు ఎలా సరిదిద్దాలి. ఇప్పుడు నేను ఒక 8 పాయింట్లు చెప్పాను, ఈ అన్ని పాయింట్లతో అవతల వ్యక్తిని సరిదిద్దాలని కాదు, వాటిలో ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి అవతల వ్యక్తిని సరిదిద్దాలనుకుంటాడో తద్వారా మీరు అవతల వ్యక్తిని సరిదిద్దచ్చు అనమాట. పొడుపు కథల ద్వారా అన్నా సరే ఈ కథలు చెప్పి అవతల వ్యక్తిని మీరు సరిచేసినప్పుడు అవతల వ్యక్తి గుర్తిస్తాడు. మొన్న ఒక 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 వార్తల్లో ఒక అమ్మాయి, ఇంటర్మీడియట్ అమ్మాయి వాళ్ళు హాస్టల్లో పీజీలో చదువుకుంటా ఉంటే ఆ అమ్మాయికి హాస్టల్లో డబ్బులు కట్టడానికి, ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఒకరోజు కొద్ది రోజులు, 1 నెల 2 నెలలు ఆ ఓనర్ అమ్మ చూసింది. 3వ నెల ఆ పెట్టె పేలం అంతా కూడా బయట వేసేస్తూ ఉంది. ఇలా వేసేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండు తీసుకెళ్ళి, ఇద్దో నీకు 2 నెలలకి ఆ అమ్మాయికి ఇంత అయింది కదా, నేను ఇచ్చేస్తున్నాను, ఆ అమ్మాయి ఉంటుందిలే అని చెప్పి ఆ అమ్మాయి ఇచ్చింది. సరే వస్తువులన్నీ లోపల పెట్టి ఆ అమ్మాయి కట్టేసింది కదా, చాలా థ్యాంక్స్ నీకు, నువ్వు నాకు ఈ విధంగా సహాయం చేస్తావు, అది ఇది అని చెప్పి మంచిగా మాట్లాడు. అయితే రోజుకి దీప్తి బాగా ఎంజాయ్ చేస్తుంది, కానీ పెద్ద కష్టపడి పని ఏం చేయడులే. ఈ అమ్మాయి కష్టపడి పని చేయట్లేదే, ఏమొస్తుంది జీతం, ఎట్లా సంపాదిస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి అనుకునింది. అయితే చివరికి ఒకరోజు, ఏంటి ఆ పార్ట్ టైం జాబ్ నాకు కూడా చెప్పు, నేను కూడా వచ్చి చేసుకుని నేను కూడా డబ్బులు సంపాదిస్తాను, మా ఇంట్లో మా అమ్మాయిలు కూడా పంపిస్తానని చెప్పి ఈ అమ్మాయి కూడా వెళ్ళింది. ఈ అమ్మాయి కూడా వెళ్ళి ఆ విధంగా పార్ట్ టైం అని అంటే, ఏంటి ఆ పార్ట్ టైం అంటే వ్యభిచారం. ఏంటది? వ్యభిచారం. ఫస్ట్ రోజు ఆ అమ్మాయి బాగా టెన్షన్ పడిపోయింది, బాగా భయపడిపోయింది. ఫస్ట్ టైం ఫ్రెష్ ఐటమ్స్కి ఎక్కువ రేటు ఉంటుందంట, కానీ ఆ అమ్మాయి భయపడడం వల్ల 1000 రూపాయలకి ఆ పని చేసేసేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. చెప్పింది, ఫ్రెష్ ఐటమ్స్కి బాగా మంచి డిమాండ్ ఉంటుంది మా ఈ మార్కెట్లో, నువ్వు ఎందుకు ఇట్లా చేసావు, అది ఇది చేసావు, మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చింది. నెమ్మదిగా వాళ్ళు దాంట్లో బాగా ఆ బిజినెస్లో బాగా డెవలప్ అవ్వడం మొదలుపెట్టారు, బాగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడుంటే అందరికి తెలిసిపోద్దని చెప్పి దూరంగా బాగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. అపార్ట్మెంట్ కొనుక్కొని ఇంకా అక్కడ వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇద్దరు లొకేషన్ చెప్తారు, లొకేషన్ చెప్పినప్పుడు అక్కడికే వస్తారు, అక్కడే వాళ్ళకి కావాల్సిన కార్యకలాపాలన్నీ చేసుకుంటారు. అయితే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ మళ్ళీ డౌట్ వచ్చింది, ఏంటి ఒక్కరోజు ఒక్కడు వస్తున్నాడు, అసలు ఏం జరుగుతుందని చెప్పి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసు వాళ్ళు ఆ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి వాళ్ళందరినీ కూడా పట్టుకుంటారు, 2 మగవాళ్ళని 2 అమ్మాయిలని పట్టుకుంటారు, జైలుకి తీసుకెళ్తారు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా వస్తారు, వీళ్ళు ఇంకా మెచ్యూర్ కాలేదు, అంటే వీళ్ళంతా 18 సంవత్సరాలు నిండలేదు కాబట్టి వీళ్ళని వదిలేద్దామని చెప్పి ఎంతో కొంత వాళ్ళు తీసుకొని వదిలేసేస్తారు వాళ్ళ తల్లిదండ్రుల కోసం. తీరా వాళ్ళు అట్లా ఆ విధంగా వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన వెంటనే కూతురు ఇట్లా పని చేసిందని ఊర్లో వాళ్ళందరికీ తెలియదు. ఏదో ఒకటి చేసినా సరే అమ్మాయికి పెళ్లి చేసేయాలని చెప్పి ఎట్టో ఒకటి చేస్తే అప్పుడు అమ్మాయి జీవితం బాగుపడుతుందిలే అని అనుకుని పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి యొక్క సంపాదన ఆ అమ్మాయికి చాలడం లేదు.
కాబట్టి మళ్ళీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఈ విధంగానే భర్తకి తెలియకుండా ఈ విధంగా చేస్తా ఉంది. ఎందుకని ఎక్కువ డబ్బులు సంపాదించడం కోసం. ఎక్కువ డబ్బులు సంపాదిస్తే ఈ మొగుడు సంపాదించలేకపోతున్నాడు కాబట్టి ఇంకొంచెం ఇట్లా చేయాలని చెప్పి ఆ అమ్మాయి ఈ విధంగా చేస్తూ ఉంది. అయితే ఒకరోజు వాళ్ళ భర్త కనిపెట్టేశాడు. కనిపెట్టేసి ఈ విధంగా వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ చెప్పి ఇంకా అమ్మాయిని పుట్టింటికి కూడా పంపించేశాడు. తర్వాత ఆ భర్త వదిలేశాడు. తర్వాత పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే కొద్ది రోజులు బాగానే ఉండింది. మళ్ళీ ఆ సుఖాలన్నీ ఆమె లేకపోవడంతో మళ్ళీ ఆ ఊరిలో మళ్ళీ పని చేసింది. ఏంటా పని అంటే వ్యభిచారం అనేటువంటి ఇన్స్టిట్యూట్ స్థాపించింది. దూరంగా పొలిమేరలో ఉండే ఒక ఇల్లుని తీసుకొని ఆ ఇంట్లో ఆమె అక్కడ ఆ ఊరిలో ఉండేటువంటి వాళ్ళతో వ్యభిచారం చేయడం స్టార్ట్ చేస్తూ ఉంది. తర్వాత నెమ్మదిగా ఊరిలో ఉండే ఆడవాళ్ళకి అదంతా తెలిసింది. మొదట్లో ప్రూవ్ చేయలేకపోయారు. ఆ అమ్మాయి ఇట్లా చేస్తుందని అయితే టాక్ వస్తుంది, ఇదంతా ఇట్లా వస్తుంది. వెళ్ళి ఆ అమ్మాయికి కూడా చెప్పారు. ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ నాన్నకు కూడా చెప్పారు, ఏంటయ్యా మీ కూతుర్ని ఇట్లా చేస్తా ఉన్నావు, మా మగల మీద పంపిస్తున్నావు అది ఇది అని చెప్పి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అందరూ కూడా అడిగారు. అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మాయిని మా కూతురు నట్టంటావా ఇట్టంటావా అని చెప్పి వాళ్ళతో ఎదురు మాట్లాడాడు. కానీ ఒకరోజు కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందంటే ఒకరోజు ఒక ఆమె తన భర్త ఆ అమ్మాయి ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఉంటే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి జనాలు అందరి ముందు నిలబెట్టింది. ఇప్పుడు ఏమంటావు అని చెప్పి అందరి ముందు పరువు తీసేసింది. ఇక వాళ్ళ నాన్న ఆ రోజు రాత్రి ఏం చేయాలో తెలియక వాళ్ళ కూతురిని ఏం తిట్టలేదు చేయలేదు. గమ్ముగా వెళ్ళిపోయి దూరంగా వెళ్ళి హోటల్లోకి వెళ్ళి బిర్యానీ తీసుకొస్తాడు. బిర్యానీ తీసుకొచ్చి ఈ ఊరు మంచిది కాదమ్మా, మనం ఈ ఊరు నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి ఈరోజు మనం బిర్యానీ తిని రేపటి నుంచి మనం పెట్టే ప్యాలెస్ సర్దుకొని వెళ్ళిపోదాం అని చెప్పి అని అనుకుంటారు. ఆ విధంగా ఆ రోజు రాత్రి వాళ్ళందరూ బిర్యానీ తినేసి రేపు పొద్దున వెళ్ళాలని చెప్పి అన్నీ సర్దుకొని పనుకుంటారు. అయితే ఉదయానికి 7, 8, 9, 10 అయిపోతుంది. కానీ బయట వాళ్ళమ్మ ఉదయాన్నే వచ్చి చిమ్మద్దన్నమాట. కానీ ఏంది 10 అయినా కానీ రాలేదే, ఇంకా బయటికి చిమ్మలేదని 11 గంటలకు లోపలికి వెళ్ళి చూస్తే అందరూ చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారని చూస్తే రాత్రి వాళ్ళు తిన్న ఆ యొక్క బిర్యానీ పొట్లంలో విషం వాళ్ళ నాన్న కలిపేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లికి వాళ్ళ చెల్లెలకి ఆ అమ్మాయికి అందరికి ఇచ్చేసాడు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన తప్పు వాళ్ళ కుటుంబం అంతా బలిగొనిందా అవలేదా? అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం ఈ కథ ద్వారా? ఇదేమీ కట్టు కథ కాదు, ఇది నిజ జీవితంలో జరిగినటువంటి ఒక కథ. ఈ కథని ఎందుకు చెప్తా ఉన్నాం? ఈ కథని ఈ విధంగా జరిగినప్పుడు మన ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకన్నా సరే, పిల్లలకన్నా సరే, మగవాళ్ళకన్నా సరే, ఆడవాళ్ళకన్నా సరే ఇట్లా చెప్పడం వల్ల ఏమవుద్దంటే ఇటువంటి ప్రమాదాలు వస్తాయి, ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అని మనం అవతల వాళ్ళకి ఈ విధంగా ఒక కథ రూపంలో చెప్పినప్పుడు అవతల వ్యక్తులు దాన్ని గ్రహిస్తారు. ఎప్పుడైనా సరే చూడండి, మనం తర్వాత ఇంకో పాయింట్ కూడా మనం చూస్తాం. ఏంటో పాయింట్ అంటే ఎప్పుడన్నా సరే అవతల వ్యక్తిని మనం సరిదిద్దాలనుకున్నప్పుడు ఆ చేసిన తప్పు వల్ల ఎంత దుష్పరిణామాలు కలుగుతాయి అనేది కూడా అవతల వ్యక్తికి మనం చెప్పాలి. దుష్పరిణామాలు అని అంటే ఎంత చెడ్డ పరిస్థితులు వస్తాయి అనేది. ఉదాహరణకి ఇంకొక కేసు గురించి చెప్తున్నాను. అన్న తమ్ముడు వాళ్ళిద్దరు ఉన్నారు. అన్న తమ్ముడు ఒకే ఇంట్లోనే ఉంటారు. వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు వేరు కాపురాలు పెట్టారు. మా పెద్దోడేమో ఒక చోట కాపురం పెట్టినాడు, చిన్నోడు దగ్గర ఇల్లే కాపురం పెట్టినాడు. అయితే ఈ చిన్నోడికి వాళ్ళ భార్య కొద్ది రోజుల తర్వాత ఏదో రోగం వచ్చి చనిపోయింది. కానీ వీళ్ళిద్దరూ కూలి పని చేసుకునేవాళ్ళే. కూలి పని అంటే బాగా బీహారు అటువంటి ప్రదేశాలకు బాగా డబ్బులు వస్తాయని అక్కడికి వెళ్ళి చేసుకునేవాళ్ళు. అయితే ఈ విధంగా ఇద్దరు కూలి పనికి వెళ్ళేవాళ్ళు. కానీ చిన్నోడు భార్య చచ్చిపోయింది కాబట్టి సరేలేరా నువ్వు ఉండు, కొద్ది రోజులు ఏడా ఉండు, కొంచెం ఓదార్చు, నెమ్మది పడని చెప్పాడు. భార్యకు కూడా చెప్పాడు, మేము తమ్ముడిని ఒకరు బాగా చూసుకో, వాడు కావాల్సిన అన్ని పెట్టి వాడు బాధ నుంచి రికవరీ అయ్యేటట్టు చూసి అని చెప్పారు. కానీ నెమ్మదిగా ఈ భర్త కూడా లేకపోయేసరికి వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ప్రేమ చిగురిచ్చేసింది. భర్త లేనటువంటి సమయంలో వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఒక అక్రమ సంబంధం అనేది నెలకొల్పింది. అప్పటికే ఆ పెద్దాంకి బిడ్డ కూడా పుట్టేస్తున్నాడు. అయితే కొద్ది రోజులకి ఏం జరిగిందనంటే ఈ విధంగా భర్త ఏమో ఇంట్లో లేడు, బయట ఆడుకో పనులకి వెళ్ళాడు. 3 నెలలకు కానీ ఒకసారి వస్తాడు. ఈ లోపల ఈ విధంగా వీళ్ళు రోజు ఈ పని చేసుకుంటా ఉన్నారు. అయితే ఒకరోజు వాళ్ళ ఇంట్లో కొడుకు స్కూల్ నుంచి ఏదో తొందరగా రావడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్నాయన వాళ్ళ అమ్మ చేసే పనులు చూసేసాడు. చూసుకున్నప్పటి నుంచి వాళ్ళ అమ్మని అసహ్యించడం మొదలుపెట్టాడు. అయితే అప్పుడు వెంటనే వాళ్ళు టెన్షన్ పడిపోయారు. చిన్న ఆయన వచ్చి బయటికి వెళ్ళి బిస్కెట్ ఇదే గురించి నాన్నకి చెప్పాకరా అని చెప్పాడు. ఆ పిల్లోడు సరే నాన్నకి చెప్పనులే అది ఇదేనన్నా. కానీ
వచ్చి చెప్పాడు వాళ్ళ వదినికి ఏమని, వాడేం కాదులే మర్చిపోతారు పిల్లోడు కదా అదేం కాదులే అన్నారు. కానీ వాళ్ళ భార్యకి డౌట్ వస్తుంది, వాళ్ళ అమ్మకి డౌట్ వస్తుంది ఏంటంటే వీడు ఏ విధంగా మా ఆయనకి చెప్పేస్తాడేమో, ఇది మళ్ళీ పెద్ద సమస్య అయిపోద్ది, పెద్ద ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి ఆమె ఏం చేసిందనంటే ఇట్లా రోజు రోజుకి వీడు నన్ను అసహించుకుంటున్నాడు అది ఇది అని చెప్పి ఒకరోజు ఇద్దరు మాట్లాడుకొని సొంత కొడుకుని చంపేస్తారు. చంపేసేసి పైనుండే ట్యాంకీలో నీళ్ళ ట్యాంకీలో పెట్టేస్తారు. మా కొడుకు తప్పిపోయాడని చెప్పి బయటకు వచ్చి డ్రామా ఆడతారు. 2 రోజులు దాపెడతారు, 3 రోజులు దాపెడతారు, వాసన వస్తుంది. ఏం చేయాలో తెలియక ఒకరోజు రాత్రిపూట తీసుకెళ్ళి ఒక గోతంలో పడేసి ఆడాడో కాలువ దగ్గర పడేశారు. తర్వాత కొద్ది రోజులకి ఈ విధంగా తప్పిపోయాడని చెప్పి వాళ్ళ ఆయనకి చెప్పింది. వాళ్ళ ఆయన వెంటనే పనిగిని అంతా ఆపేసుకొని వచ్చాడు, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు వచ్చి ఆరా తీశారు, తప్పిపోయి 3-4 రోజులు అవుతుంటే మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు అది ఇది అని చెప్పి. అప్పుడు ఎంక్వైరీ చేస్తే తెలిసిపోయింది వాళ్ళ భార్య ఈ విధంగా చంపేసింది, వాళ్ళ తమ్ముడే ఈ విధంగా చేశాడని చెప్పి. తర్వాత వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి జైల్లో వేశారు. ప్రస్తుతానికి ఎప్పుడన్నా చూడండి, శరీర కోరికలు అనేటువంటివి ఎవరన్నా సరే తప్పు, ఇప్పుడు రేప్ చేసే వాళ్ళన్నా సరే ఒక అమ్మాయిని రేప్ చేసిన వెంటనే ఆ అమ్మాయిని చంపేస్తారు. ఎందుకు చంపేస్తారు? చంపడం కోసమే ఆ అమ్మాయిని రేప్ చేస్తారా? కాదు. రేప్ చేసేసిన తర్వాత ఈ అమ్మాయి ఎక్కడ చెప్పొద్దో, ఎక్కడ నన్ను మళ్ళీ జైలుకి పంపిస్తుందో అని చెప్పి ఆ ఉద్దేశంలో ఆ వ్యక్తిని ఆ అమ్మాయిని చంపేస్తారు. అంటే ఎప్పుడన్నా చూడండి, ఒక తప్పు చేసిన తర్వాత చేసిన తప్పుని కవర్ చేసుకోవడం, దాన్ని బయటపడకుండా ఉండడం కోసం ఇంకొక తప్పు, దానికంటే మించిన తప్పు చేయాల్సి వస్తుంది. అవునా కదా? అది ఏ తప్పు అన్నా సరే, ఏదన్నా సరే ఒక తప్పు బదులు ఇంకొక ఎక్స్ట్రా తప్పు మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి లైవ్ ఇన్సిడెంట్స్ అన్నా సరే మనం ఇంట్లో ఉండేటప్పుడు ఎప్పుడన్నా సరే చర్చిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందరు జాగ్రత్త పడతారు. మనం ఒకటి అనుకుంటాం, దేవుడి యొక్క వాక్యం శరీరానికి ఏ కోరికలు ఉంటాయో అవి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాగ ఉదాహరణకు చూడండి, ప్రేమించుకున్న తర్వాత ప్రియుడు ప్రేయసి ప్రేమించుకుంటారు, భర్త వచ్చి చూసేస్తే వీళ్ళిద్దరు కలిసి భర్తను చంపేస్తారు. ఎందుకని? భర్త అందరికీ చెప్పేసేసి, పుట్టింటి వాళ్ళందరికీ చెప్పేసేసి ఈ విధంగా చేస్తాడు. ఆ కోపం అంటే చంపిన తర్వాత ఈ విధంగా ఏదో విధంగా వాళ్ళ మీద వచ్చే నిందని పక్కకు నెట్టేసుకుందాం అనుకుంటారు. కానీ ఆ తప్పు కాస్త పెద్ద తప్పు అయిపోద్దా అవదా? రేప్ చేసినా కానీ మామూలు సాధారణ శిక్ష పడుద్ది, కానీ చంపితే ఉరి శిక్ష కూడా పడవచ్చు. అంటే ఒక చిన్న తప్పుని మనం సరిదిద్దుకోవడానికి రేప్ చేస్తే 7 ఏళ్ళు 8 ఏళ్ళు జైలు వేస్తారు, మహా అయితే 10 ఏళ్ళు జైలు వేస్తారు. కానీ ఒక వ్యక్తిని రేప్తో పాటు ఈ విధంగా చంపేస్తే యావజ్జీవ శిక్ష వేస్తారు, లేదా ఉరి శిక్ష కూడా వేస్తారు. అంటే అంత గొప్ప తప్పులు ఎందుకు చేస్తున్నాం అంటే ఏదో ఈ విధంగా బాగుంది, అంత ఎంజాయ్మెంట్గా ఉంది, మనసులో మంచి ఫీలింగ్ వస్తుంది కదా అని చెప్పి మన శరీర కోరికల్ని మనం కంట్రోల్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ విధమైనటువంటి పరిణామాలే సంభవిస్తాయి అనే దాన్ని మనం అవతల వ్యక్తులకి చెప్తా ఉండాలి. ఇంట్లో ఉండేటువంటి పిల్లలకన్నా సరే, పెద్దవాళ్ళకన్నా సరే, ఎట్లా జరిగింది, వాళ్ళ ఇంట్లో అక్కడ జరిగిందంటే ఎట్లా జరిగిందని చెప్తున్నప్పుడు ఈ విధంగా తప్పు జరిగిన ప్రతిసారి ఏ విధమైనటువంటి పరిణామాలు వస్తున్నాయనేది అవతల వ్యక్తి గమనించుకుంటాడు. ఓహో, దేవుడు చెప్పిందా కరెక్టరా అని చెప్పి సరైన విధంగా కంట్రోల్ చేసుకోవడం అనేది మొదలు పెడతాడు. కాబట్టి మనం ఏం చేయాలనంటే ఈ విధంగా మూడోది ఏం చేయాలంటే కథల రూపంలో ఈ విధంగా వార్తా కథనాల రూపాల్లో అన్నా సరే ఎక్కడ లోపం ఉంది, ఏమి జరిగితే ఏ దుష్పరిణామాలు సంభవిస్తాయి అనేది కూడా వాళ్ళకి చెప్తా ఉన్నప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. నాలుగోది రాసుకోండి. నాలుగోది ఏంటంటే జ్ఞానోదయం కలిగించే ప్రశ్నలు అడగాలి. నాలుగోది ఏం చేయాలి? జ్ఞానోదయం కలిగించే ప్రశ్నలు అడగాలి. కొన్నిసార్లు కథలు చెప్పేంత టైం ఉండదు అవతల వ్యక్తులకి, వాళ్ళు చాలా చాలా స్పీడ్గా ఉంటారు. కొన్నిసార్లు అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రశ్నలు అడగాలి. ఏంటి ఆ ప్రశ్నలు? ఉదాహరణకి ఇక్కడ యేసు ప్రభు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్నాడు. 12 మంది శిష్యుల్ని ఎన్నుకుంటే 12 మంది శిష్యుల్ని 3.5 సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చాడు. యేసు ప్రభు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అందరూ కూడా తిరిగి వాళ్ళ వ్యాపారాల్లోకి వెళ్ళిపోయారు. అంటే చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. ఇంకా అందరు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతే దేవుడి సేవ ఎవరు చేస్తారు? యేసు ప్రభు లేచాడు, కనబడ్డాడు అందరికీ. కనబడి ఈ విధంగా నేను బ్రతికాను రా అని చెప్పాడు. మొదటిసారి కనపడ్డాడు, రెండోసారి కూడా కనపడ్డారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోయి వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఉద్యోగాలు అయ్యే చేసుకుంటాం. అయితే మూడోసారి యేసు ప్రభు వచ్చాడు. ఎందుకు వచ్చాడనంటే, పేతురు, ఈ సమయంలో వ్యాపారాలు, వ్యవసాయాలు, ఉద్యోగాలు ఇంపార్టెంట్ కాదు, దేవుడి సంఘమే ఇంపార్టెంట్, దేవుడి సంఘానికి కాయి అని చెప్పాలనుకున్నాడు. ఇది చెప్పాలి, ఆయన చెప్పాలి. కానీ ఇలా చెప్తే అవతల వాళ్ళకి అర్థం అవుద్దా? యేసుప్రభు ఒక ప్రశ్న అడిగాడు పేతురుని. పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తున్నానయ్యా. అయితే నా సంఘానికి నాయకుడిగా ఉండు, నా సంఘాన్ని కాపాడు.
అని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. చూడండి, 1 యోహాను 21వ అధ్యాయం 15వ వచనంలో, వారంతా భోజనం చేసిన తర్వాత యేసు పేతురును చూసి, యోహాను కొడుకైన సీమోను, వీళ్ళకంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ప్రశ్నించాడు. అతడు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు. దానికి యేసు, నా గొర్రెలను మేపు అని అతనితో చెప్పాడు. ఏం చెప్పాడు? అందరికీ చెప్పలే. అంటే అందరినీ ఉద్యోగాలు మానేసి వ్యాపారాలు మానేసి పని చేయండి అని చెప్పలేదు. పేతురు మాత్రం ఎందుకు చెప్పాడంటే, పేతురు యొక్క జీవిత ఉద్దేశం అదే. పేతురు ఒక్కడు తిరిగి వ్యాపారానికి వెళ్ళిపోవడం వల్ల తిరిగిన 11 మంది శిష్యులు మళ్ళీ వాళ్ళు చేసుకునే పనులకి వెళ్ళిపోయారు. అంటే నాయకుడు ఎప్పుడైనా సరే చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఆ వ్యక్తి మంచి ట్రాక్లో ఉంటే అందరూ మంచి ట్రాక్లో ఉంటారు. ఆ వ్యక్తి మళ్ళీ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతే మొత్తం శిష్యులందరూ పేతురుతో పాటు వెళ్ళిపోయారు. కాబట్టి పేతురుని ముందు సరి చేస్తున్నాడు నాయకుడు కాబట్టి. రెండోసారి అడుగుతాడు, పేతురు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా, ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెలకాయ. మళ్ళీ మూడోసారి అడుగుతాడు, పేతురు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా, ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెలకాయ. 3 సార్లు ఎందుకు అడిగాడు? ఒకసారి చెప్తే అర్థం కాదా? మీరు కూడా ఇట్లా అడగండి మీ భర్తని, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అవునా, ప్రేమిస్తున్నానే. అయితే ఆ చెడు అలవాటు మానేసి. నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అవునా, ప్రేమిస్తున్నానే. ఆ చెడు అలవాటు మానేసి. నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను నాయన. అయితే ఆ చెడు అలవాటు జోలికి వెళ్ళబాబు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. అయితే చర్చికి రా. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తావా? అయితే దేవుడి గుడికి రా. ఇట్లా మనం అవతల వ్యక్తిని ఏం చేయాలంటే, దేవుడి గుడికి రాక మంచి ఆశీర్వాదాలు వస్తాయి చెప్పే కంటే కూడా అసలు వాళ్ళు ఏమి లోపాన్ని అని దీని గురించి నేను సపరేట్గా ఒకరోజు వాక్యం అంతా చెప్తాను. ఊరికే మీకు చిన్నగా ఆ పాయింట్ అర్థం అవ్వడానికి మాత్రమే చెప్తాను. అంటే ఒక ప్రశ్న ద్వారా అవతల వ్యక్తిలో లోపాన్ని తెలియజేసి, నీలో నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఈ పని చేయాలి అని చెప్పాలి మనం. అలా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి నువ్వు నిజంగానే ఇట్లా చేస్తున్నావా, అయితే ఇది చెయ్యి అని చెప్పి ఆ వ్యక్తికి ఈ విధంగా ఈ విధంగా ప్రశ్నలు అడిగినప్పుడు ఏమవుతుందంటే, ఆ వ్యక్తి సెల్ఫ్ రియలైజేషన్ అవుతాడు అనమాట. వాళ్ళలో ఉండే తప్పుల్ని వాళ్ళే గుర్తు తెచ్చుకుంటారు. నువ్వు ఇది తప్పు చేస్తున్నావురా, దేవుడి పని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అని పేతురు చెప్పకుండా, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళంతటా వాళ్ళలో ఆలోచిస్తారనమాట. సెల్ఫ్ రియలైజేషన్ అంటే డిఫెన్సివ్ మెకానిజం అనేటువంటిది పనిచేయదు. అంటే మనం ఏదో వాళ్ళని సరిదిద్దుతున్నాం అని కాకుండా వాళ్ళంతటా వాళ్ళలో ఉండే తప్పుని సరి చేసుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళలో ఉన్న లోపాన్ని గ్రహించిన తర్వాత బాధ్యతతో ఏం చేయాలనేది కూడా వాళ్ళే ఒక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇట్లా ప్రశ్నల ద్వారా వాళ్ళకి మనం తెలియజేయాలి. ఉదాహరణకి ఒక టీచర్ లెసన్ సరిగ్గా చెప్పలేదు. అప్పుడు ఏం చెప్తారు? బాగా విన్నారు మేడం మీరు చెప్పేటప్పుడు టీచింగ్ అని నన్ను అడిగామనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? మేడం మీరు బాగా చెప్పట్లేదు పాఠం అని మనం చెప్పాలి. మీరు బాగా చెప్పట్లేదు అనేది అని మనం చెప్పామంటే అవతల వాళ్ళు ఇష్టపడతారా? ఏం మేడం చెప్పేటప్పుడు పిల్లలు బాగా విన్నారా అని నన్ను అడిగామనుకోండి, అప్పుడు ఆమె ఆలోచిస్తుంది, అవును కదా నేను పాఠాలు చెప్పేటప్పుడు పిల్లకాయలు ఎట్లున్నారు అంటే నేను సరిగ్గా చెప్పట్లేదేమో అని వాళ్ళంతటా వాళ్ళే ఆలోచించుకుంటారు మనం వేసే ఆ ఒక్క ప్రశ్న వల్ల. బైబిల్ ఇట్లా దేవుడు చాలాసార్లు ప్రశ్న వేసాడు. కయ్యూరు నీ తమ్ముడేడి? ప్రతి ప్రశ్నకి కూడా వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించుకోవాలన్నమాట. ఇట్లా మన జీవితంలో కూడా ఉదాహరణకి అన్న చెల్లెల్ని ఏదో ఒక మాట అన్నాడు, తిట్టాడు, రే చెల్లెల్ని అంత మాట అనబాకరా అని మనం సరిచేస్తూ ఉన్నాం. చెల్లి ఎట్లా ఫీల్ అయి ఉంటుందిరా నువ్వు అంత మాట అన్నావా అని అన్నాం అనుకోండి. అంటే ఎలా ఫీల్ అయి ఉంటుందో అనేది ఇప్పుడు ఆ వ్యక్తి ఆలోచించాలన్నమాట. అంత మాట అన్నావు బాధగా ఉండదా అని ఇట్లా మనం ఆ వ్యక్తిని ప్రశ్న రూపంలో చేసినప్పుడు, అవును కదా బాధపడుతుంది కదా అని ఇట్లా అవతల వ్యక్తిలో ఉండేటువంటి లోపాన్ని మనం ఈ విధంగా తెలియజేస్తాము. ఉదాహరణకి అవతల వ్యక్తుల్లో డెడ్ లైన్ అంటే ఈ రోజు లోపల పని పూర్తి చేయాలి, ఈసారి మనం డెడ్ లైన్ లోపలే పూర్తి చేయాలంటే ఏం చేయాలి సార్ అని చెప్పి అడిగామనుకోండి, వాళ్ళు ఆలోచిస్తారు, ఎంత సమయం మీకు ఇచ్చిన టైం అంతా మీరు పూర్తి చేసేది ఎంత, సరిగ్గా పని చేస్తున్నారా లేదా అని అవతల వ్యక్తిని అనే బదులు ఇట్లా ఒక ప్రశ్న రూపంలో వాళ్ళే పరిష్కారం గురించి ఆలోచించే విధంగా మనం ప్రశ్నించినప్పుడు వాళ్ళే దాని గురించి ఆలోచిస్తారు అన్నమాట. 5వది కూడా రాసుకోండి, కొంచెం స్పీడ్గా ముగిద్దాం. 5వది ఏం చేయాలంటే అవసరాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేసి ధృవీకరించాలి. 5వది ఏం చేయాలి? మొదటి 4 పాయింట్లు తెలుసుకున్నాం. 5వ పాయింట్ ఏంటంటే మధ్యలో సరిదిద్దే సమయంలో అవసరమైతే దేవుడి యొక్క వాక్యాన్ని చూపించాలి.
కొన్నిసార్లు మన మాటల కంటే కూడా దేవుడి యొక్క వాక్యానికే జనాలు దేవుడికి ఎక్కువ భయపడతారు. ఇప్పుడు నేనన్నా సరే ఇన్ని వాక్యాలు ఎందుకు చెప్తున్నాను మధ్య మధ్యలో, నా మాట కంటే పిల్లోడు మాటలాగా ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యాలని మాటలను కూడా తీసుకొచ్చి చూపించామనుకోండి, అది సర్వోన్నత యొక్క అధికారంతో కూడింది కాబట్టి మనిషి హృదయంలో పవర్ఫుల్గా పనిచేస్తుంది అన్నమాట. అట్లాగే మీరు కూడా అవతల వ్యక్తిని సరిదిద్దేటప్పుడు దేవుడు క్షమించమన్నాడుగా, దేవుడు నువ్వు చేసిన పాపాలు క్షమించినట్టు ఆ వ్యక్తిని కూడా క్షమించమన్నాడుగా, క్షమించు అని అన్నాం అనుకోండి, అప్పుడు అవతల వ్యక్తిని క్షమించడంలో సరి చేసినట్లుగా అవద్ది. గర్వం నాశనాన్ని నడిపిస్తుందని చెప్పి దేవుడు చెప్పాడుగా, కాబట్టి గర్వంతో ఉండొద్దు అని నేను అవతల వ్యక్తికి చెప్పామనుకోండి. ఇట్లా కొన్నిసార్లు దేవుడు వాక్యాలే చెప్పాల్సిన అవసరం లేదు. లోకంలో ఉన్న కొద్ది మాటలన్నా సరే దేవుని యొక్క వాక్యానికి యాక్సెప్ట్ చేసే విధంగా ఉండే, తన కోపమే తన శత్రువు అని మన పెద్దలు చెప్పారుగా, కోపపడవాకు అని ఈ విధంగా కథలన్నా సరే సూక్తులన్నా సరే ఈ విధంగా చెప్పాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి లేనిపోని మాటలన్నీ చెప్తా ఉన్నాడు, ప్రతి మాటకి లెక్కప్ప చెప్పాలి, మనం జాగ్రత్తగా ఉండు, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది అని అన్నాం అనుకోండి, అవతల వ్యక్తి ఆలోచిస్తాడా లేదా? అంటే మనమేదో ఆ వ్యక్తిని బెదిరిస్తున్నాం అన్నట్టుగా కాకుండా దేవుడికి లెక్కప్ప చెప్పాలి, జాగ్రత్తగా ఉండని కూడా మనం సరిదిద్దుతా ఉన్నాం అవసరం మధ్య వచ్చినప్పుడు. ఇట్లా దేవుడి యొక్క వాక్యాన్ని అందుకోసమే మనం ఉపయోగించాలి. 2 తిమోతి 3:16-17 వచనాల్లో చూడండి, ప్రతి లేఖనం అంటే బైబిల్లో ఉండే ప్రతి వాక్యం కూడా దైవావేశం వలన ఉనికిలోనికి వచ్చింది. అంటే దేవుడి యొక్క ఆవేశం వల్లే, దేవుడి నోట్లో నుంచే అది మనకు వచ్చింది. అది తప్పు దిద్దడానికి, నీతిలో శిక్షణ ఇవ్వడానికి తోడ్పడుతుంది. ప్రతి లేఖనం ఎందుకు ఉపయోగపడుతుందంట, తప్పుల్ని సరిచేయడానికి, ఒక మనిషిని తప్పుడు మార్గంలోంచి నీతిగా నడిపించడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తాం. కాబట్టి ఈ విధంగా మనం దేవుని యొక్క వాక్యాలను చూపించి చెప్పాలి. 6వది ఏం చేయాలంటే కలుగబోయే దుష్పరిణామాల గురించి హెచ్చరించాలి. 6వది ఏం చేయాలి, ఏవైతే దుష్పరిణామాలు అంటే నువ్వు ఇదే విధంగా ఉంటే నీకెంత ప్రమాదం జరగద్దో అనేది వాళ్ళకి చెప్పాలన్నమాట. దాన్ని ఆ విధంగా వాళ్ళు చెప్పాలి. ఇందాక నేను కొన్ని కథలు చెప్పాను, ఆ కథల్లో ఏముంది, ఇది చేస్తే ఇంత ప్రమాదానికి దారి చేయొచ్చు, ఒక అబద్ధాన్ని కప్పడం కోసం ఇంకొక అబద్ధం, అదేవిధంగా ఒక తప్పుని కప్పడం కోసం ఇంకొక తప్పు, ఈ విధంగా పెద్దదైపోద్ది, ఏదో ఒక సమయంలో చేసిన తప్పుని ఒప్పేసుకుంటే చిన్న తప్పుతోనే మనం ముందుకు వెళ్ళిపోతాం అనేటువంటి దాన్ని, ఇట్లా ప్రతి తప్పులో కూడా కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, పరిణామాలను ఉంటే అవి అవతల వ్యక్తి గ్రహించలేడు తప్పు చేసే సమయంలో. దాన్ని మనం వాళ్ళకి చెప్పాలి, ఇంత పెద్ద సమస్య వద్దురా, ఇట్లా వద్దురా అని. చూడండి, బైబిల్లో యేసు ప్రభు కూడా ఇస్కరియోతు యోధ ఆయన్ని పట్టిస్తున్నాడని తెలుసు, అవునా కదా? పట్టించడం వల్ల ఇస్కరియోతు యోధ ఉరేసుకొని చచ్చిపోవాల్సినంత పరిస్థితి వస్తుంది, చాలా ఇబ్బంది వస్తుంది. బహుశా ఆయన ఆత్మకు కూడా ఇబ్బంది కలగవచ్చు పరలోక రాజ్యానికి వెళ్లకుండా. దీన్ని ముందే దేవుడు పసిగట్టి ఇస్కరియోతు యోధాని హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు చూడండి, మత్తయి 26:24-25లో మనుష్య కుమారుని గురించి రాసి ఉన్న ప్రకారం ఆయన చనిపోవాల్సిందే కానీ ఆయనను ఎవరు పట్టిస్తాడో ఆ వ్యక్తికి యాతన తప్పదు, ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మంచిది అని వారితో చెప్పాడు. ఆయనను అప్పగించబోయే యోధ, ప్రభు నేను కాదు కదా అని అడగగానే, అంటే చూడండి అక్కడ ఎవరున్నారు, యోధా ఉన్నాడా లేదా? అంటే యూదాలో ఉండే తప్పుని దేవుడు సరిచేస్తా ఉన్నాడు. సరిచేసే సమయంలో ఏం చెప్తున్నాడంటే, నువ్వు చెయ్యబోయే తప్పు వల్ల నన్ను ఎవరైతే పట్టిస్తారో వాడు ఈ విధమైనటువంటి ఇట్లా నరక యాతన పడాల్సిన యాతన అనేటువంటి తప్పదు, అటువంటి వాడు పుట్టకపోవడమే మంచిది. ఇటువంటి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఆలోచించుకోవాలి. కానీ అట్లా కాకుండా నేనేం పని చేయట్లేదు కదా అని అనుకున్నాను. కాబట్టి 8వది ఏం చేయాలి, 6వది ఏం చేయాలంటే ఏ చెడ్డ పరిణామాలు వస్తాయనేది వాళ్ళకి చెప్పాలి. వారు ఎంచుకున్న మార్గం ఎంత ఘోరమైన తప్పిదాలకు దారితీస్తుందో చెప్పాలి. 7వది ఏం చేయాలంటే లోపాన్ని అధిగమించడానికి పరిష్కారాలను సూచించాలి. 7వది ఏం చేయాలి, లోపాలని అధిగమించడానికి పరిష్కారాలు సూచించాలి. అంటే ఈ స్థాయి దాకా వాళ్ళకి, ఇప్పుడు దాకా వాళ్ళు మౌనంగా విన్నారంటే వాళ్ళు వినడానికి సిద్ధపడతారు. అంటే ఇప్పుడు వాళ్ళు చేసే తప్పు అని వాళ్ళకి అర్థమైపోయింది, చేసే తప్పు వల్ల ఈ విధమైన చెడ్డ పరిణామాలు వస్తాయని వాళ్ళకి అర్థమైంది. అయితే ఇప్పుడు వాళ్ళకి సమస్య ఏంటంటే దీని నుంచి ఎట్లా బయటపడాలి, దాన్ని మీరు పరిష్కారాలలాగా చెప్పాలన్నమాట. 7వ పాయింట్ అయితే లోపాన్ని అధిగమించడానికి పరిష్కారాలని సూచించాలి. ఆ స్థాయికి వచ్చినప్పుడు మనిషి మారాలనుకుంటాడు, అప్పుడు మీరు ఏం చేయాలనేది కూడా చెప్పాలి. ఇప్పుడన్నా సరే దేవుని యొక్క వాక్యం చెప్పేటప్పుడన్నా సరే మీరు పాపం చేశారు, పాపం చేస్తే నరకం పోతారు అనేది మాత్రమే చెప్పకూడదు. అంటే ఈ చేసిన పాపం వల్ల ఏ పర్యవసానాలు వస్తాయనేది మాత్రమే చెప్పకూడదు, సొల్యూషన్ కూడా చెప్పాలి. కానీ మీరు యేసు ప్రభువుని నమ్మి మీ పాపాలను ఒప్పుకున్నట్లయితే మీరు పరలోక రాజ్యం కోరతారు. ఇదేంటిది సొల్యూషన్ అనమాట. అంటే ఒక వ్యక్తిని ఏ విధంగా
వాళ్ళలో ఉండే లోపాలు మాత్రమే చెప్పి ఆపేస్తే ఆ వ్యక్తి భయపడతాడు, గిల్టీ ఫీలింగ్లోనే మునిగిపోతాడు. కానీ కేవలం తప్పును మాత్రమే చెప్పకుండా ఆ తప్పుకి పరిష్కారం కూడా మనం చూపించామంటే ఆ గిల్టీ ఫీలింగ్లో నుంచి, ఆ భయంలో నుంచి తిరిగి సంతోషంలోనికి కూడా వస్తాడన్నమాట. కాబట్టి ఇది దేవుని యొక్క వాక్యంలో నుంచే మనం చూడొచ్చు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 37-38 వచనంలో అక్కడ పేతురు గారు కూడా వాక్యం చెప్తారు. చెప్పిన తర్వాత ఈ విధంగా ఉంది, వారి మాట విన్నప్పుడు తమ హృదయంలో గుచ్చినట్టయి సోదరులారా మేమేం చేయాలి అని పేతురును మిగతా అపోస్తలులను అడిగారు. దానికి పేతురు, మీలో ప్రతివాడు పశ్చాత్తాపడి పాప క్షమాపణ కోసం యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. కాబట్టి వాళ్ళకి సొల్యూషన్స్ కూడా ఆఫర్ చేయాలి. ఈ విధంగా ఇట్లా చేయరా, ఇట్లా చేస్తే నువ్వు దాని నుంచి బయటపడగలవు, ఇలా చేస్తే ఈ సలహా పాటిస్తే నీకు ఏ మేలు జరుగుతుందో కూడా చెప్పాలన్నమాట వాళ్ళకి. ఈ సలహా పాటిస్తే నీకు ఏం మేలు జరగద్ది, లేదా నీ జీతం ఎంత పెరగద్ది, నీ వ్యాపారం ఎంత బాగుపడద్ది, నీ స్కూల్లో బాగా మార్కులు వస్తాయి, ఈసారి మంచిగా ఉద్యోగం వస్తుంది, మనం ఏదైతే సలహా ఇస్తున్నామో ఆ సలహా పాటిస్తే ఏ ఉపయోగం వస్తుందో ఆ ఉపయోగాన్ని ఇక్కడ చెప్పాలన్నమాట. చివరిది 8వది ఏం చేయాలంటే మార్పుని బలంగా ఆశిస్తున్నట్లు తెలియజేస్తూ ముగించాలి. 8వది ఏం చేయాలి, మార్పుని బలంగా ఆశిస్తున్నట్లు తెలియజేస్తూ ముగించాలి. ఎంత చెప్పిన తర్వాత ఆ వ్యక్తిలో మార్పుని మనం కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోండి, అవతల వ్యక్తి మారతాడా? నీకు ఎంత చెప్పినా వేస్టేరా అని అన్నాం అనుకోండి, ఇప్పుడు దాకా చెప్పిందంతా వేస్ట్ అయిపోద్దా అవదా? కాబట్టి ఇంత చెప్పిన తర్వాత కూడా ఒక వ్యక్తి విననప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ వ్యక్తి మారతాడు, ఈరోజు కాకపోయినా రేపన్నా తెలుసుకుంటాడు అని మీరు ఆశిస్తున్నట్టు వాళ్ళకి తెలియజేయాలి. ఏం చేయాలి, ఆ వ్యక్తి ఈరోజు కాకపోతే రేపు పొద్దునన్నా మారతాడు, నువ్వన్నా నెమ్మదిగా ఆలోచిస్తావని మనం ఆశిస్తున్నట్టు అవతల వ్యక్తులకు చెప్పాలి. ఎప్పుడైనా సరే ఆశిస్తేనే అవతల వ్యక్తి మారతాడు. బైబిల్లో చూడండి, ఇక్కడ పౌలు గారు కొరింథీ అనే సంఘానికి 2 పత్రికలు రాశాడు. ఆ సంఘంలో కూడా ఘోరంగా ఒక పాపం చేస్తారు. చేసిన పాపం గురించి ఎట్లా డీల్ చేయాలనే చెప్తారు. అలా డీల్ చేసిన తర్వాత దీన్ని ఎట్లా సరిదిద్దాలని చెప్పిన తర్వాత 2వ పత్రికలో నేను వస్తాను, వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని ఈ విధంగా చేయాలి అని చెప్పి తర్వాత ఆయన ఏమంటున్నాడో చూడండి. నేను ఇంత చెప్పాను, మీరు నిజంగా చేస్తారంటారా అని అనకుండా చూడండి ఆ వాక్యం చదువుతున్నారు. 2 కొరింథీ 2:3లో, కాబట్టి నేను అక్కడికి వచ్చినప్పుడు నన్ను సంతోష పెట్టాల్సిన వ్యక్తులే నన్ను దుఃఖపెట్టకూడదని నేను మీకు రాశాను. నా ఆనందమే మీ అందరి ఆనందమని నాకు గట్టి నమ్మకం. ఏమంటున్నాడు, నా ఆనందమే మీ ఆనందమని నాకు గట్టి నమ్మకం. అంటే దాని అర్థం ఏంటి, నేను ఏదైతే చెప్పానో అది మీరు చేస్తారు. ఎందుకు చేస్తారు? నా ఆనందం కోసమైనా చేస్తారు. నన్ను సంతోషపెట్టడం, నన్ను ఆనందపరచడమే మీ ఆనందం అని నాకు తెలుసు. అంటే మనం ఏం చేస్తున్నాం, ఈ మాటలు చెప్పడం ద్వారా అవతల వ్యక్తిలో ఒక పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. ఒక వ్యక్తి దగ్గర ఎక్స్పెక్టేషన్ బాగా పెంచేస్తా ఉన్నాం. నువ్వు మారుతావని నాకు నిజంగా నమ్మకం ఉంది. ఈ మాటలు ఏం చేస్తే ఎంతైనా నువ్వు మారవరా అని అనేదానికి, నువ్వు మారుతావని నాకు నమ్మకం ఉంది, ఈరోజు కాబట్టి రేపైనా నీకు విషయం అర్థం అవుద్ది, నువ్వు తెలుసుకుంటావు నాకు నమ్మకం. ఇవన్నీ ఏం చేస్తా, ఎక్స్పెక్టేషన్. అంటే అవతల వ్యక్తి మారుతాడు, తెలుసుకుంటాడు, ఈ ఎక్స్పెక్టేషనే లేదంటే అవతల వ్యక్తి మారు. వీళ్ళు సంఘానికి ఈ విధంగా రాస్తూ, మీరు నిజంగా ఈ విషయంలో నేను చెప్పింది చేసి నన్ను సంతోష పెడతారు, నన్ను సంతోషపెట్టడమే మీ సంతోషం అని కూడా నాకు తెలుసు, అది నా గట్టి నమ్మకం అని అంటే అర్థం ఏంటంటే నన్ను సంతోషపరచాలని మీరు అనుకుంటున్నారని ఈయన అంటున్నాడు అన్నమాట. ఇట్లా అవతల వ్యక్తిలో ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట చివరిలో. అది లేకపోతే మనుషులు ఎక్స్పెక్టేషన్ లేకపోతే మనుషులు దానికి ఇష్టపడరు. ఒకసారి నేను ఏం చెప్పి ముగిస్తాను చూడండి. ఇతరులను సరిదిద్దే పద్ధతి మొట్టమొదటిది ఏంటంటే, మీరు ఏం చేయాలంటే ముందు మనిషిలో ఉండేటువంటి మంచిని కొనియాడి వారి హృదయాన్ని తెరవాలి. ఏం చేయాలి, మంచిని కొనియాడి వాళ్ళలో ఉండే మంచి లక్షణాలని కొనియాడి హృదయాన్ని తెరవాలి. ఎప్పుడైతే మంచి మనం చెప్తామో అప్పుడే వాళ్ళ హృదయం తెరుచుకుంటుంది అనమాట వినడానికి. రెండోది, సమస్యని సున్నితంగా స్పష్టంగా చెప్పాలి. మృదువుగా స్మూత్గా చెప్పినప్పుడు అవతల వ్యక్తులు వింటాడు. కఠినంగా చెప్తే ఖచ్చితంగా గొడవకి దారితీస్తుంది. మూడోది, ఒక కథ రూపంలో లోపాన్ని అవగాహన కలిగించాలి. ఒక చిన్న కథ చెప్పైనా సరే, ఏదో ఒక కథ, బైబిల్లో చాలా కథలు ఉంటాయి, లోకంలో చాలా కథలు ఉంటాయి, పేపర్లో చాలా కథలు ఉంటాయి, నిజ జీవితంలో చాలా కథలు ఉంటాయి. వీటిలో ఏదైనా సరే సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాటిల్ని మనం ఆ కథ రూపంలో అవగాహన, వాళ్ళలో ఉండే లోపాన్ని అవగాహన కల్పించాలి. నాలుగోది, జ్ఞానోదయం కలిగించే ప్రశ్నలు అడగాలి. ఏం చేయాలి,
జ్ఞానోదయం కలిగించే ప్రశ్నలు అడగాలి. ఐదోది, అవసరాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేసి ధృవీకరించాలి. మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని మనం నాటినప్పుడు ఏమవుద్దంటే అది బలంగా వాళ్ళకి గుచ్చుకుంటుంది అన్నమాట. ఆరోది ఏం చేయాలంటే కలుగబోయే దుష్పరిణామాల గురించి వాళ్ళని హెచ్చరించాలి. ఇట్లా ఎంత పెద్ద ప్రమాదం వస్తుందిరా అని చెప్పి వాళ్ళని హెచ్చరించాలి. ఏడోది ఏం చేయాలంటే లోపాన్ని అధిగమించడానికి పరిష్కారాలు సూచించాలి. ఈ విధంగా ఎప్పుడు బయటపడాలంటే ఇట్లా చేయాలని దానికి కావాల్సిన పరిష్కారాలు కూడా మనం చెప్పాలి. ఎనిమిదోది, మార్పుని బలంగా ఆశిస్తున్నట్లు తెలియజేస్తూ ముగించాలి. మార్పుని బలంగా ఆశిస్తున్నట్లు తెలియజేస్తూ ముగించాలి. ఇప్పుడు ఇంత చెప్పినా కానీ అవతల వ్యక్తి మారలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఈ విధంగా నెమ్మదిగా చెప్పు, సున్నితంగా చెప్పు, ఎంత చెప్తా ఉన్నాం, ఎంత చేసినా కానీ అవతల వ్యక్తిలో మార్పే రాలేదు. అప్పుడు ఏం చేయాలి? మాటికి వస్తే ఆ వ్యక్తి అదే తప్పు చేస్తూ ఉన్నాడు. అప్పుడు మీరు ఏం చేయాలంటే సున్నితంగా చెప్పకూడదు, కఠినంగా చెప్పాలి, కోపంతో చెప్పాలి. ఎందుకని? ఆ వ్యక్తికి సున్నితంగా చెప్పారు, మీ సున్నితత్వాన్ని చేతగానితనంగా అనుకుంటున్నాడు, మీ సున్నితత్వాన్ని మీ బలహీనతగా భావిస్తున్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే కోపంతో చెప్పాలి, కఠినంగా చెప్పాలి. కాబట్టి మీరు ఎప్పుడు కఠినంగానే ఉన్నారనుకోండి, మీ కోపానికి విలువ ఉండదు. అవునా కదా? మీరు ఎప్పుడు కోపపడతా ఉంటే మీ కోపానికి అసలు విలువ ఉండదు. కానీ మీరు ఎప్పుడు సమాధానంగా ఉండి ఎప్పుడో ఒక్కసారి కోపపడ్డారంటే ఆ కోపాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు మనుషులు. కాబట్టి ముందు మీరు ఏం చేయాలంటే ప్రేమకి, సున్నితత్వానికి మొదటి దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకా ఎప్పటికీ తప్పని పరిస్థితుల్లో అన్నప్పుడు అప్పుడు కోపాన్ని కూడా రేరుగా ప్రదర్శించాలండి. అప్పుడు అవతల వ్యక్తి దాన్ని గుర్తిస్తారు. సరే, ఎంతగా మనం కోపపడినా కానీ అవతల వ్యక్తి ఇంకా కూడా మారలేదు, అప్పుడు ఏం చేయాలంటే ఏ లోపం అయితే సరిదిద్దుకోమని చెప్పామో ఆ లోపానికి తగిన పర్యవసానం ఆ వ్యక్తికి వస్తుంది. అంటే ఆ వ్యక్తికి నొప్పి వస్తుంది, అంటే ఆ వ్యక్తికి జీవితంలో ఎటువంటి చిన్నభిన్నమైన పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఆ వ్యక్తి బాధలో, దుఃఖంలో ఉంటాడు. అప్పుడు వెళ్ళి మళ్ళీ సరిచేయాలి. ఏం చేయాలి? మొదట సున్నితంగా చెప్పారు, తర్వాత కోపంగా చెప్పారు, అయినా వినలేదు. అప్పుడు ఏం చేయాలంటే మూడోది, ఇక్కడ దేవుడు ఇంటర్ఫీర్ అవుతాడు, ఈ విధంగా పరిస్థితులు కలిగజేస్తాడు. అప్పుడు హృదయం మెత్తబడద్దు అనమాట. ఆ మెత్తబడినప్పుడు అప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి లోపాన్ని సరిదిద్దారంటే అప్పుడు ఆ వ్యక్తి సరి చేసుకుంటాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు పనిచేస్తుంటాడు, మనుషులైన మనం కూడా పనిచేస్తుంటూ అప్పుడు మ్యాక్సిమం చాలా మట్టుకు ఆ బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి ఎంత కఠినాత్ముడైనా కరగడానికి ఇష్టపడదు. ఒకవేళ ఆ బాధల్లో కూడా వాళ్ళు ఇష్టపడలేదంటే వాళ్ళని బైబిల్ ఏమంటుందంటే కఠిన హృదయులు అని చెప్పదు. అటువంటి వాళ్ళు మనం ఏం చేయలేం. అటువంటి వాళ్ళని మనం దేవునికి అప్పచెప్పాల్సింది. కాబట్టి దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం ఆలోచించుకుందాం. మనం ఇతరుల్ని సరిదిద్దేటప్పుడు ఎలా సరిదిద్దుతున్నాం అనేది ఒకసారి ఆలోచిద్దాం. అవతల వ్యక్తిలో ఉండేటువంటి మంచిని మనం గమనిస్తున్నామా? ఏ వ్యక్తిని సరిచేయాలనుకుంటున్నాం? ఏ వ్యక్తిని సరిచేయడం మీకు ప్రధాన వ్యక్తిగా మీరు భావిస్తున్నారు? ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, మీకే వందనాలు నాయన. ఈ సమయంలో ప్రభువా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ సమయంలో ప్రభా ఇప్పటి వరకు కూడా నాయన నన్ను మమ్మల్ని అందరిని కూడా ప్రభా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకారు. అందరిని బట్టి కూడా నాయన మరి మీకే వందనాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా కుడి వచ్చి నన్ను మమ్మల్ని అందరూ కూడా నాయన మరి మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయాన్ని కూడా దేవా దయచేయండి. నిజమే దేవా, ఇతరులను ప్రభా సరిదిద్దాలి. చాలాసార్లు అయినా మేము సరిగ్గా సరిదిద్దలేకుండా నాయన మనుషుల్ని మేము కోల్పోతూ ఉన్నాం, సంబంధాలను దూరం చేసుకుంటా ఉన్నాం, క్రీస్తు ప్రేమను చూపించడంలోనైనా మేము విఫలమైపోతూ ఉన్నాం తండ్రి. కాబట్టి నాయన సాధ్యమైనంత మేర ప్రభా మాలో ఉన్న గర్వాన్ని, అయా మాలో ఉన్న పెద్దరికాన్ని, మాలో ఉన్న అహంకారాన్ని, మాలో ఉన్న అధికారాన్ని ప్రభా పక్కన పెట్టి క్రీస్తు ప్రేమను చూపించడానికి నాయన ప్రయాసపడే విధంగా నాయన మేము ముందు పాటుపడడానికి దేవా సహాయం దయచేయండి. కోపం తెచ్చుకోవడం, నిమిషం మాత్రం పని, కఠినంగా చెప్పడం ఈ శరీరానికి ఉండే లక్షణం దేవా. అలా కాకుండా ప్రైనా మేము ఆత్మ సంబంధుల్లాగా మీ యొక్క వాక్యం బోధిస్తున్నట్టుగా నాయన ప్రేమతో, మృదువైన మాటలతోనైనా అవతల వ్యక్తిని సరైన మార్గంలో తీసుకురావడానికి ప్రభా మేము ఆలోచించడానికి సహాయం దయచేయండి. ఆయా సరిదిద్దే ముందునైనా మానవ ప్రయత్నం, పరిస్థితులు ఎట్లా ఉంటాయో చెప్పలేం. కాబట్టి ముందుగా ప్రభా ప్రార్థనతోనైనా మంచి వాతావరణాన్ని ప్రభా మేము ఏర్పాటు చేసుకుంటూ మా సహోదరులనైనా సరే ప్రభా, మా కుటుంబం వారినైనా సరే మేము సరిదిద్దుకోవడానికి నైనా సహాయం దయచేయండి. అలా మాట్లాడే సమయంలో ప్రభా ఏ మాటలతో అవతల వ్యక్తిని సరిచేయాలో నైనా అప్పటికప్పుడే మీరు మాకు చెప్తానన్నారు. కాబట్టి నైనా
మీరు మాకు సహాయం దయచేయండి. మీరు ఏ మాటలు అయితే ప్రభా ఒకరినొకరు ప్రభా మేము ప్రోత్సహించుకుంటూ సరి చేసుకోవాలో ఆ మాటలను ప్రభా మీరు మాకైతే తెలియజేసుకుంటూ మేము జాగ్రత్తగానైనా ప్రభా మేమందరం కూడా ప్రభా చివరికి మిమ్మల్ని చేరుకునేంత వరకు మేము సన్మార్గంలో ఉండడానికి కూడా నాయన సహాయం దయచేయండి. కాబట్టి నాయన అవతల వారికి మంచి ప్రశ్నలు వేసి వాళ్ళలో ఉన్న లోపాన్ని తెలియజేయడానికి మంచి జ్ఞానాన్ని దయచేయండి. చక్కగా ప్రభా మేము అందరం కూడా ప్రభా మీ యొక్క వాక్య జ్ఞానంలో పెరిగినైనా ఒకరినొకరు ప్రభా వాక్యాలను ప్రభా మరి మేము హెచ్చరించుకోవడానికి కూడా నాయన సహాయం దయచేయండి. అయ్యా మరి ఎవరెవరైతే ప్రభా తప్పు చేస్తూ ఉన్నారో తప్పు చేసేటువంటి వారికి ఏ చెడ్డు పరిణామాలు వస్తాయనేది కూడా ప్రభా చెప్పడానికి కేవలం అంత మాత్రంతోనే ప్రభా ఆగిపోకుండా వాళ్ళని మంచి మార్గంలో తీసుకురావడానికి సహాయం దయచేయండి. అయ్యా మేము వాళ్ళని నిందించడమే మా టార్గెట్ కాదు, కానీ వాళ్ళని ప్రేమతో తిరిగి సత్మార్గానికి తీసుకురావడమే మా ప్రధాన మార్గంగా ఉండడానికి, అదే మా ప్రధాన ధ్యేయంగా ఉండడానికి నేను దయచేసి మాకు ఆ ఆలోచనని ఆ బుద్ధిని సహాయాన్ని కూడా దయచేయండి. మరొకసారి మీరే మాకు తోడు నీడగాను ప్రభు నడిపించి నా ముందుండే ప్రతి పనిబాట్లు ఎందుకు కూడా నేను మరి మీరే తోడుగా నీడగా ఉండి సహాయం దయచేయమని ఈ మండలాన్ని ప్రభు యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి గోచారి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.